ఓకే. బిస్మిల్లాహి వల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలుల్లాహ్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి అమ్మా బఅద్. ఆ, క్రితం శుక్రవారం నాడు మనము ఆ, ఈ నమాజ్ యొక్క నమాజ్ని గురించి స్టార్ట్ చేసి అందులో నమాజ్ యొక్క ఆచరణలో నమాజ్ యొక్క ఆచరణలో మనం ఆచరించేటువంటి విషయాలను మూడు కేటగిరీస్గా విభజించారని, ఆ మూడు కేటగిరీస్ ఏమిటి అనేవి ఒక్కొక్కటి పూర్తిగా డిస్కస్ చేసి చివరిన నమాజ్ను ఏ విధంగా ఆచరించాలి అనేది నమాజ్ ఆచరణ గురించి చివరిన చెప్తాం అనుకున్నాము. ఆ మూడు కేటగిరీస్లో మొదటిది అర్కాన సలా. అర్కాన సలా అంటే నమాజ్ యొక్క మూల స్తంభములు అని దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం మనము. లాస్ట్ క్లాస్లో ఇందులో నియత్ గురించి మనము స్టార్ట్ చేసాము. నియత్ గురించి దాదాపుగా సగం మనం డిస్కస్ చేసాం. ఈ అర్కాన సలా అంటే నమాజ్ యొక్క మూల స్తంభములు అని ఎందుకన్నాము అంటే ఇవన్నీ కూడా నమాజ్ యొక్క ఒక ఒక బిల్డింగ్కి మూల స్తంభాలు ఏ విధంగానైతే అవి తప్పనిసరి అవుతాయో, అర్థమవుతున్నదా? నమాజ్ యొక్క మూల స్తంభములు అంటే ఈ ఈ ఈ ఈ విషయాలన్నీ కూడా నమాజ్ సజావుగా సాగడానికి, అది నమాజ్ స్వీకారయోగ్యం కావడానికి అవసరమైనటువంటి విషయాలన్నమాట ఇవి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినప్పటికీ అది నమాజ్ పూర్తి కాదు. అది మళ్ళీ మళ్ళీ దాన్ని ఆ, ఆ ఆ యొక్క రుకున్ని, ఆ యొక్క మూల స్తంభాన్ని రిపీట్ చేయకపోయినట్లయితే అది నమాజ్ పూర్తి కాదనమాట. ఆ విషయాన్ని మనం ఇన్షాల్లా ఈ అర్కాన్ల చివరిన మనం చూస్తాం అది. ఓకేనా? నియత్ గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రి మానవ అని. అందులో మనము ఒక ఆయత్ను గురించి డిస్కస్ చేసామన్నమాట. ఆ ఆ ఖురాన్లో ఖురాన్లో అల్లాహ్ తాలా ఏమంటారు? సూరతుల్ బయ్యన ఆయత్ నెంబర్ 5లో అల్లాహ్ తాలా ఏమంటున్నారు? వమా ఉమిరు ఔద్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ అంటున్నారు అల్లాహ్ తాలా దాంట్లో. అంటే దాని అర్థం ఏంటిది? దాని అర్థం ఏంటి? ధర్మాన్ని ఆయన కొరకు మాత్రమే ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకించండి, ఆయన కొరకు మాత్రమే ముఖ్లిసీన ఖాలిస్ చేయండి అంటున్నారు అల్లాహ్ తాలా. అర్థమైందా? ఖాలిస్ అని అంటే ఏంటది? అందులో అది ప్యూర్ అన్నాడు. ప్యూరిటీ. ప్యూర్గా కేవలం అల్లాహ్ తాలా కొరకే, ధర్మాన్ని కేవలం అల్లాహ్ తాలా కొరకే ప్యూర్గా ఉంచండి అంటున్నారు. అర్థమైందా? ముఖ్లిసీన లహుద్దీన్, దీన్ని మీరు అల్లాహ్ తాలా కొరకు మాత్రమే ప్యూర్గా ఉంచండి. అంటే దాని అర్థం ఏంటి? దీనిలో మీరు ఆచరించేటువంటి ఏ విషయమైనా సరే, దీనిలో ఆ, అల్లాహ్ తాలా ఆదేశించినటువంటి విషయాలు కానివ్వండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించిన విషయాలు కానివ్వండి, ఇబాదతులు కానివ్వండి, లేకపోతే సదఖా కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా సరే, దీనిలో మీరు చేసేటువంటి ఏ పనినైనా సరే దాన్ని పరిశుద్ధంగా ఉంచండి, ప్యూర్గా ఉంచండి, కల్తీ లేకుండా. ప్యూర్ అంటే ఏంటిది? కల్తీ లేకుండా ఉంచండి అని అల్లాహ్ తాలా ఈ యొక్క ఆయత్తులో ఆదేశిస్తున్నారు అనమాట. మరి మనం ఈ కల్తీ లేకుండా కేవలం మనం అల్లాహ్ తాలా కొరకే ఆ పని చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా ఆశించి చేస్తున్నామా? అర్థమవుతున్నదా? అది నమాజ్ కానివ్వండి, దానం కానివ్వండి, లేకపోతే సదఖా కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఆచరణ, దీనిలో ఏదైనా ఆచరణ మనం కేవలం అల్లాహ్ తలకు కొరకు మాత్రమే దాన్ని ప్రత్యేకిస్తున్నామా, అల్లాహ్ తలకు కొరకు మాత్రమే చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా ఆశించి చేస్తున్నామా అనే విషయాన్ని నిర్ధారించేది ఏమిటి అని అంటే దాని వెనక ఉన్నటువంటి మన యొక్క నియత్ అనమాట. అర్థమైందా? కనుక నియత్ ఎంత ప్యూర్గా ఉండాలి అనేది, నియత్ ఎంత ప్యూర్గా ఉండాలో మనకు ఈ ఆయత్ తెలియజేస్తుంది అనమాట. రైట్. కనుక ప్రతి ఆచరణ వెనుక నియత్ ఉండాలనేది కూడా దీని ద్వారా మనకు అర్థమవుతుంది, నెంబర్ వన్. రెండోది ఏంటంటే ఆ నియత్ అనేటువంటిది కేవలం అల్లాహ్ తాలా కొరకు మాత్రమే మనం ఆచరిస్తాం అనేటువంటి ప్యూరిటీ కలిగి ఉండాలి అని ఈ ఆయత్ ద్వారా మనకు తెలుస్తున్నది అనమాట. అర్థమైందా? ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అది. మరి నియత్ అంటే ఏమిటి అని చూసినట్లయితే, నియత్ అంటే నిర్వచనం ఏమిటి అని చూసినట్లయితే, ఒక వ్యక్తి తాను ఆచరించే ఆచరణకు సంబంధించి మూడు విషయాల జ్ఞానం కలిగి ఉండడాన్ని నియత్ అని అంటారు. ఒక వ్యక్తి తను ఆచరించే ఆచరణకు సంబంధించి మూడు విషయాల జ్ఞానం కలిగి ఉండడాన్ని, మూడు విషయాల నాలెడ్జ్ కనుక అతనికి ఉన్నట్లయితే
ఆ విషయానికి సంబంధించి అతను నియత్ ఉంది అని ఆ, అది గ్రహించబడుతుంది అనమాట. అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ మూడు విషయాలు ఏంటది? నెంబర్ వన్, తాను చేసే ఆచరణకు సంబంధించిన జ్ఞానం. తను ఏ ఆచరణ అయితే చేయబోతున్నాడో దానికి సంబంధించిన నాలెడ్జ్ని కలిగి ఉండడం. మీరు నమాజ్ చదవడానికి నిల్చున్నారా? ఆ నమాజ్ యొక్క నాలెడ్జ్ని మీరు కలిగి ఉండడం. ఏ నమాజ్ అది, దాని సమయం ఏమిటి, రైట్, తర్వాత ఎన్ని రకాతులు, నమాజ్ని ఆచరించేటువంటి విధానం ఏమిటి అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. తాను చేసే ఆచరణకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడం నంబర్ వన్. రెండోది రెండోది ఎవరి కొరకు ఆచరిస్తున్నాడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. ఎవరి కొరకు ఆచరిస్తున్నాడు? ప్రజల కొరకు ఆచరిస్తున్నాడా, లేకపోతే కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరిస్తున్నాడా? రైట్, అనే జ్ఞానం కలిగి ఉండడం. మూడోది ఏంటంటే ఏమి ఆశించి ఆచరిస్తున్నాడు అనే జ్ఞానం కలిగి ఉండడం. ఏమి ఆశించి ఆచరిస్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు దానం చేస్తున్నట్లయితే, సదకా చేస్తున్నట్లయితే మీరు ఏం ఆశిస్తున్నారు? అల్లాహ్ తల వైపు, అల్లాహ్ తల నుండి మీరు దానికి అజరును ఆశిస్తున్నారు. రైట్, మీరు నమాజ్ ఆచరిస్తున్నట్లయితే మీరు ఏం ఆశించి చేస్తున్నారు? అల్లాహ్ తాలా ఆదేశించినటువంటి ఆదేశం ఇది కనుక నేను అల్లాహ్ తాలా యొక్క ఆదేశం ప్రకారము ఈ ఈ నమాజ్ని నేను అదా చేస్తున్నాను. దాని వెనుక మీ యొక్క నియత ఏంటంటే ఈ నమాజ్ని అల్లాహ్ తాలా స్వీకరించాలని, దానికి అనుగుణంగా అల్లాహ్ తాలా మీకు అసలుని ప్రసాదించాలని. ఇది దాని వెనుక ఉండేటువంటి ఆశ అన్నమాట. మీరు ఏం ఆశించి ఆచరిస్తున్నారు అని జ్ఞానం కలిగి ఉండడం. ఈ మూడు విషయాల జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఆ ఆచరణకు సంబంధించి మీలో ఆ ఆచరణకు సంబంధించినటువంటి నియత్ ఉన్నట్లే అనమాట. నెంబర్ వన్ ఏంటది? తను ఆచరించే విషయానికి సంబంధించిన జ్ఞానం. రెండోది ఎవరి కొరకు ఆచరిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం. మూడవది ఏమి ఆశించి ఆ ఆచరణను ఆచరిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం. ఈ మూడు విషయాల నాలెడ్జ్ కనుక మీలో ఉన్నట్లయితే ఆ విషయానికి సంబంధించినటువంటి నియత్ మీలో ఉంది అని భావించబడుతుంది అనమాట. ఇక్కడ మనం నాలెడ్జ్ అంటున్నాం, జ్ఞానము అంటున్నాం. జ్ఞానము అనేటువంటిది ఉండేటువంటి స్థలం, ఉండేటువంటి ప్లేస్ ఏంటంటే అది మీ యొక్క హృదయం, మీ యొక్క ఆ, మెదడు అది అది మెటీరియలిస్టిక్ అవుతుంది, కానీ అందులో నిక్షిప్తమై ఉండేటువంటి విషయాలన్నమాట. కనుక జ్ఞానం అనేటువంటిది ఉండేటువంటి స్థలం ఏంటది? అది మీ యొక్క హృదయం అనమాట. కనుక నియత్ అనేటువంటిది ఏంటంటే నియత్ అనేటువంటిది ఏంటంటే అది మీ యొక్క హృదయంలో ఉండేటువంటి సంకల్పం అది. అర్థమైందా? అంతేగాని ఆ, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, అది మనము నమాజ్ విషయంలో, ప్రత్యేకించి నమాజ్ విషయంలో మనం ఇండియాలో చూస్తూ ఉంటాము. అదేంటంటే నమాజ్ కొరకు నిలబడితే ఆ, ఏది మై చార్ రకాత్ జొహర్ కే చార్ రకాత్ నమాజ్ పడతా హూँ వాస్తే అల్లాహ్కే అని చెప్పేసి నోటితోనే నియత్ని ఆచరించి తర్వాత ఏది నమాజ్ని ప్రారంభించడానికి ముందు నోటితోనే నియత్ని ఆచరించడం మనం చూస్తూ ఉంటాం అది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నోటితో నియత్ పలికినట్లుగా, నమాజ్ కొరకు నోటితో నియత్ పలికినట్లుగా హదీసులను కూడా ఏ హదీసులను కూడా రుజువు లేదనమాట. అర్థమైందా? కనుక నోటితో ఆ, నియత్ ఆ, 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 నోటితో నియత్ అల్లాహ్ కొరకు ఆచరించి, అల్లాహ్ కొరకు ఆచరిస్తాము అని చెప్పేసి నోటితో నియత్ పలికినటువంటి వ్యక్తి మనసులో, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణకి, అతను నోటితో ఏమని పలుకుతున్నాడు? మై అల్లాహకే వాస్తే అని చెప్పేసి, మరి చార్ రకాత్ నమాజ్ అది ఇది అని చెప్పేసి కేవలం నేను అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరిస్తున్నానని నోటితో పలికి నమాజ్లో ప్రవేశించాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. కానీ అతని మనసులో ఆ, ఏంటది, జనం ప్రశంసలు పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆ ఆ ఆ యొక్క నియత్ సరి అయింది అవుతుందా? కాదది. అది స్వీకరించబడదు అనమాట. రైట్. కనుక ఇది కొంతమంది యొక్క ఒక ఒక స్కూల్ ఆఫ్ థాట్ యొక్క మ, అభిప్రాయం ఏంటంటే నోటితో నియత్ పలకకపోయినట్లయితే ఆ ఇబాదత్ అల్లాహ్ తఆలా వద్ద స్వీకరించబడదు ఆ, అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తెస్తారన్నమాట. ఒకవేళ ఆ మాట నిజమైనట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ మాట నిజమైనట్లయితే, ఉదాహరణకు ఒక వ్యక్తి నేను ఖాళీస్ అల్లాహ్ కొరకు ఆచరిస్తున్నాను, मैं 2 रकात नमाज पढ़ता हूँ खालिस अल्लाह के लिए, मुंह मेरा కాబే తరఫ్ అని చెప్పేసి నోటితో నియత్ పలికి నమాజ్ను ప్రారంభించాడు. కానీ అతని మనసులో తన పక్కన కూర్చున్న వ్యక్తి తన నమాజు ఆచరించే విధానం చూసి, ఓహో, ఎంత గొప్పగా ఆచరిస్తున్నాడు అని అనుకోవాలి అనే ఆలోచనతో నమాజ్ను ఆచరిస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. మరి అతని యొక్క నమాజ్ అల్లాహ్ తాలా అంగీకరిస్తాడా అని మీరు కనుక ప్రశ్నించినట్లయితే వారేమంటారు?
అంగీకరించడు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే నియత్లో అతని యొక్క నియత్లో ఖోట్ ఉంది కనుక. అర్థమైందా? మరి అతను నోటితో ఒక నియత్ కరెక్ట్గానే చెప్పాడు కదా, మై ఖాలిస్ అల్లాహ్ తాలా కలియే అనే నమాజ్ ప్రారంభించాడు కదా. రైట్. మీరేమంటున్నారు, నోటితో నియత్ పలకకపోతే నమాజ్ స్వీకరించబడదు అని. మరి నోటితో నియత్ పలికాడు కదా. మరి నోటితో నియత్ పలికాడు కానీ అతని మనసులో ఈ విధమైనటువంటి ఆలోచన ఉంటే మీరేమంటున్నారు, నమాజ్ స్వీకరించబడదు అని అంటున్నారు. కానీ మరి నోటితో నియత్ పలికాడు కదా మరి. నోటితో నియత్ పలకకపోతే నమాజ్ స్వీకరించబడదు అని మీరే అంటున్నారు కదా. అని అన్నట్లయితే, అని మళ్ళీ మనం ప్రశ్నించినట్లయితే వాళ్ళు ఏమంటారు, వారి నుంచి వచ్చేటువంటి సమాధానం ఏమై ఉంటుంది, నియత్ నోటిలో ఉండదు, హృదయంలో ఉంటుంది అనేటువంటి సమాధానమే వస్తుందన్నమాట. రైట్. కనుక ఈ నోటితోని నియత్ పలికి నమాజ్ని ప్రారంభించడం అనేటువంటిది యాక్చువల్గా అది ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క నమాజ్ యొక్క విధానాన్ని చూసినట్లయితే ఎక్కడా కూడా మనకు నోటితో నియత్ పలికి ప్రవక్త సల్లల్లాహు వారు నమాజు నమాజ్ని ప్రారంభించినట్టుగా మనకి ఎక్కడా కనపడదు. పైగా పైగా మీరు ఒకసారి గమనించినట్లయితే నమాజు ప్రారంభం అల్లాహు అక్బర్తో మొదలుకొని చివరి వరకు అస్సలాము అలైకుం వరహమతుల్లా వరకు కూడా చూసినట్లయితే నమాజులోని నమాజులో పలుకబడేటువంటి ప్రతి పలుకు కూడా మనకు అరబీలోనే ఉంటుంది. అర్థమవుతుందా? ఆ, అరబీలోనే ఉంటుంది. ఎక్కడ కూడా ఉర్దూ పదాలు ఉండవు అవి. రైట్. కానీ ఇక మన ఇండియాలో ఏం చూస్తుంటాం, మై నమాజ్ చార్ రకాత్ నమాజ్ పడతా హూँ వాస్తే అల్లాహ్ అని చెప్పేసి ఉర్దూలో నియత్ని ఆ, పలకడం చూస్తూ ఉంటాం మనం. ఒకవేళ నియత్ కనుక అది ఏది నమాజ్ ప్రారంభించడానికి ముందు నియత్ కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి ఉన్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమాజ్ విధానంలో నియత్ కూడా ఉండి ఉన్నట్లయితే ఆ నియత్ కూడా అరబీలో ఉండి ఉండేది. అర్థమవుతున్నదా? ఆ నియత్ కూడా అరబీలో ఉండి ఉండేది. కానీ ఎక్కడ కూడా మనకు అరబీలో నియత్ పలికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది నమాజ్ను ప్రారంభించినట్లుగా అరబీ పదాలు మనకు ఎక్కడ కనపడవు. నియత్కు సంబంధించినటువంటి నమాజ్కు సంబంధించినటువంటి నియత్కు సంబంధించిన అరబీ పదాలు మనకు ఎక్కడ కనపడవు, ఏ హదీస్లో కనపడవు. రైట్. కనుక ఈ ఈ యొక్క ఉర్దూలో పలకడం అనేటువంటిది కేవలం మనకు ఇండియాలో తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి ఉర్దూ మాట్లాడబడేటువంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది తప్పితే, రైట్, యాక్చువల్గా నమాజ్కి సంబంధించినటువంటి ఆచరణకు సంబంధించిన ఏ పుస్తకాల్లోనూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క నమాజ్ ఆచరణకు సంబంధించిన ఏ పుస్తకాల్లోనూ కూడా ఈ నియత్ పదాలు మీకు అరబీలో దొరకవు. దాని అర్థం ఏంటిది? దాని అర్థం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు కొరకు నోటితో ఎప్పుడు కూడా నియత్ని పలికినటువంటి దాఖలాలు లేవు అనమాట. నంబర్ వన్. రెండవది ఏంటంటే నియత్ మనసులో ఉంటుంది అనడానికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు. మస్జిద్ మీకు దగ్గరలోనే ఉందనుకోండి. లేకపోతే మస్జిద్ నుంచి వెలువడేటువంటి అదాన్ మీకు చాలా క్లియర్గా స్పష్టంగా వినిపిస్తుంది అనుకోండి. జుహర్ నమాజ్ కొరకు అదాన్ అవుతున్నది ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని ఒకసారి మీరు గమనించి చూడండి. జుహర్ నమాజ్ కొరకు అదాన్ అవుతున్నది. ఆ అదాన్ పూర్తయిన వెంటనే మీరు ఏం చేస్తారని అంటే, అదాన్ యొక్క జవాబు తర్వాత దాని యొక్క దువా చదివిన తర్వాత మీరు వెంటనే లేచి బాత్రూమ్కి వెళ్తారు. ఏది వధు చేసుకోవడానికి వెళ్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, మీరు జొహర్ నమాజ్ యొక్క అజాన్ విన్న తర్వాత మీరు వధూ చేసుకోవడానికి మీరు వెళ్తున్నారు అని అంటే, ఏ నమాజ్ కొరకు వధూ చేయడానికి మీరు వెళ్తున్నారు? అది మీ మనసులో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. అది జొహర్ నమాజ్ యొక్క అజాన్, నేను జొహర్ నమాజ్ను చదవాలి అని. అర్థమవుతున్నది అంటే ఏంటది? ఆ జొహర్ నమాజ్ను చదివేటువంటి ఆలోచన, ఆ యొక్క నియతి మీ మనసులో ఆల్రెడీ ఉందన్నమాట. వధూ చేసుకున్న తర్వాత మీరు బయటికి వచ్చి తర్వాత తయారై మీరు మస్జిద్కు బయలుదేరి వెళ్తున్నారు. మీరు మస్జిద్కు బయలుదేరి ఏ నియత్తో వెళ్తున్నారు? అర్థమవుతున్నదా? ఏ నియత్తును వెళ్తున్నారు? జుహర్ నమాజ్ చదివే నియత్తును వెళ్తున్నారా, లేకపోతే ఇంకేదైనా నియత్తును వెళ్తున్నారా? లేదు కదా. రైట్. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మీ ఆ నమాజ్ని చదివేటువంటి చదవాలనేటువంటి నియతి మీ మీ మనసులో ఆల్రెడీ ఉందన్నమాట. మీరు మస్జిద్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి మీరు దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ మనసులో ఆల్రెడీ మీరు ఆ నియత్ చేసుకుని ఇంటి నుంచి బయలుదేరారు కనుక. అర్థమవుతున్నదా? కనుక నమాజు కొరకు నియత్ని నోటితోని పలకాలి అనడం అనేటువంటిది, అది ఎక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ను ఆచరించే విధానంలో ఎక్కడ కూడా రిజిస్టర్ అయి ఉన్నటువంటి విషయం కాదు అనమాట. ఓకేనా? రైట్. తర్వాత ఓకే. ఈ డిస్కషన్ కాస్త
రైట్. రెండోది ఏంటంటే ఖియామ్. మీ యొక్క స్క్రీన్ మీద నమాజ్ యొక్క మూల స్తంభాలకు సంబంధించి ఆ, రెండవ రెండవ పాయింట్ ఏంటంటే అది ఖియామ్. ఖియామ్కి సంబంధించి చూసినట్లయితే ఒక ప్రముఖమైనటువంటి ఒక హదీస్ ఉంది. ఇమ్రాన్ ఇబ్న్ హుసైన్ రదియల్లాహు తాలా అనే హదీస్ ఇది సహీ బుఖారి కితాబుల్ జుమాలో ఉందన్నమాట. హదీస్ నెంబర్ 1117, 1117. అందులో వారు ఏమంటున్నారు? కాల కానత్ బి బవాసీర్ ఫసఅల్తు నబీ సల్లల్లాహు అలైహి వసల్లమ అనిస్సలా ఫకాల సల్లి ఖాయిమన్ ఫఇల్లం తస్తతి ఫకాయిదన్ ఫఇల్లం తస్తతి ఫఅలా జంబ్ అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దాని అర్థం ఏంటది? ఆయన ఏమంటారు? మన ఇమ్రాన్ ఇబ్న్ హుసైన్ రజల్లాహు తాలా ఏమంటున్నారు? నాకు బవాసిర్ వ్యాధి ఉండేది. బవాసిర్ అని అంటే బవాసిర్ అని అంటే ఈ మొలల వ్యాధి అని అంటాం తెలుగులో. మరి మా మా దగ్గర మా వైపు తెలంగాణలో మొలలు అని అంటారు, అర్షములలు అని. ఇంగ్లీష్లో ఏమో హెమరాయిడ్స్ అని అంటారు దాన్ని. మరి మీ వైపు ఏమంటారు? అర్థమైంది సార్. అర్షం అర్థమైంది సార్. మొలలు కరెక్టే కదా? అవును సార్, అదే అంటారు సార్ తెలుగులో. రైట్, రైట్, వెరీ గుడ్. సో ఇబ్న్ హుస్సేన్ ఏమంటారు? నాకు అర్షములల వ్యాధి ఉండేది. ఈ అర్షములల వ్యాధి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే అనుభవంలోనికి వచ్చేటువంటి విషయం ఇది. ఇది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. వారు సరిగ్గా నిలబడలేరు, కూర్చుందామంటే సరిగ్గా కూర్చోలేరు, నడుద్దామంటే సరిగ్గా నడవలేరు. అన్ని రకాల ఆ అర్షముల కారణంగా వారికి దాన్ని ఏమంటారంటే కాన్స్టిపేషన్ కూడా అయిపోతుంటుంది అనమాట. రైట్. అన్ని రకాల వ్యాధులు దాని ద్వారా వస్తూ ఉంటాయి. కడుపు ఉబ్బరం మొదలైనటువంటి అవి అవి అనుభవిస్తేనే అటువంటి వారికి తెలుస్తుంది అది. సో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ఏమి? నాకు నాకు బవాసిర్ అనేటువంటి వ్యాధి ఉండేది. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆ, నమాజును గురించి ఎలా ఆచరించాలి అని ప్రశ్నించాను. అంటే నేను సరిగా నిలబడలేను, సరిగా కూర్చోలేను, సరిగా ఏ పని కూడా నేను సరిగా చేయలేను ఈ వ్యాధి కారణంగా. నడవను కూడా చాలా కష్టంగా నడుస్తాను. నడుస్తూ ఉంటే కూడా నాకు విపరీతమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట హర్షం వల్ల. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు నమాజ్ గురించి. మరి ఎట్లాగా ఈ నమాజును గురించి మరి నాకు ఏమని ఆదేశిస్తారు అని అడిగారు ఆయన. అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలుచొని ఆచరించు అని అన్నారు. ఏమని? ఆ, ఫకాల సల్లి కాయిమన్, సల్లి కాయిమన్, నిలుచొని నమాజును ఆచరించు. సల్లి కాయిమన్, ఖియామ్ అంటే నిల్చోవడం అనమాట. సో నిలుచొని ఆచరించు. ఫైల్లం తస్తది, ఒకవేళ నీలో ఆ సామర్థ్యం లేకపోయినట్లయితే, నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యం లేకపోయినట్లయితే, అంటే ఇస్థితాత్ లేకపోయినట్లయితే, ఫైల్లం తస్తది కాయిదాన్ అంటే ఏంటది? కూర్చోవడం అనమాట. నమాజ్లో కాయిదాలో కూర్చోవడం అనేటిది మీరు వినే ఉంటారు. ఫకాయిదన్, ఒకవేళ ఒకవేళ నీలో ఆ ఇస్థితాత్ లేకపోయినట్లయితే, నిలుచునేటువంటి ఇస్థితాత్, ఆ శక్తి సామర్థ్యం లేకపోయినట్లయితే, ఫకాయిదన్ కూర్చొని నమాజ్ని ఆచరించు. ఫైల్లం తస్తతి, అది కూడా ఆ శక్తి సామర్థ్యం కూడా లేకపోయినట్లయితే, ఆ ఇస్థితాత్ కూడా లేకపోయినట్లయితే, కూర్చునేటువంటి ఇస్థితాత్ కూడా నీకు లేకపోయినట్లయితే, అప్పుడు ఏమంటున్నారు? అలా జంబ్, ఒకవైపు నువ్వు తిరిగి పడుకొని నమాజును ఆచరించు అని అన్నారు. ఇక్కడ మనకు ఆ, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏమని? ఫ- నిలుచుని ఆచరించు, ఆ శక్తి సామర్థ్యం లేకపోతే కూర్చుని ఆచరించు, ఆ శక్తి సామర్థ్యం లేకపోతే ఆ, ఒకవైపు తిరిగి పడుకొని ఆచరించు అనేటువంటి అర్థంలో మనకి ఈ హదీసులోని పదాలు మనకు కనిపిస్తున్నాయి. దీని యొక్క అల్టిమేట్ అర్థం ఏంటనంటే, ఒకవేళ నీకు శక్తి సామర్థ్యాలు కనుక లేకపోయినట్లయితే, నీకు అనువుగా ఉన్నటువంటి ఆ పొజిషన్ని పొజిషన్ని దాని ఏమంటారంటే స్వీకరించి దానిని ఆచరించు అనేటువంటిది, నమాజ్ను ఆచరించు అనేటువంటిది. అర్థమైందా? చివరికి మనకు దీని ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ ఈ మూడు ఆప్షన్స్లో నీకు ఏది అనువుగా ఉంటే, నువ్వు ఏది అనుకూలంగా నువ్వు చేయగలిగితే, అర్థమవుతున్నదా? అది ఆ విధంగా ఆ యొక్క స్థితిని అడాప్ట్ చేసుకొని ఆ ఆ ఆ స్థితిలో నువ్వు నమాజ్ని ఆచరించు అనేటువంటిది మనకు అల్టిమేట్గా అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాట చెప్పి ఉండవచ్చు. నీకు ఎలాగ అనువుగా ఉంటే నిలబడు, లేకపోతే కూర్చో, లేకపోతే పడుకొని ఎలాగ అనువుగా ఉంటే అలాగా ఆచరించు అని చెప్పాలా. స్టార్ట్ చేయడమే నిలుచుని ఆచరించు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటది?
నమాజులో ఖియామ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగము అన్నమాట. అర్థమవుతున్నది. అందుకని ప్రతి ప్రతి రకాత్ కూడా మనకు నిల్చున్న స్థితిలోనే ప్రారంభమవుతుంది. అందుకని ఖియామ్ అనేటువంటిది ఒక పిల్లర్. అది అది దాన్ని ఏమంటారంటే ఒక మూల స్తంభం లాంటిది అనమాట. అర్థమైందా? అసలు ఆ నమాజుకు సంబంధించినటువంటి అసలు ఆ, నమాజును ఆచరించడానికి సంబంధించినటువంటి అసలు స్థితి ఏంటది? నిలుచుని ప్రారంభించడమే అనమాట. రైట్. కనుక ఖిరియాం చేయుట ప్రతి వారికి తప్పనిసరి. ఆడ మగ ఆరోగ్యంగా ఉన్న వారికి వ్యాధిగ్రస్తులకు అందరికీ కూడా. ఎందుకనంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? వ్యాధిగ్రస్తుడు. అయినప్పటికీ ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? నిలుచుని ఆదేశించమని నిలుచుని నమాజ్ను ఆచరించమని ఆదేశిస్తున్నారు అనమాట. ఇక్కడ గమనించాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే, ఒకవేళ నిలుచునేటువంటి శక్తి సామర్థ్యం లేకపోతే అప్పుడు, అర్థమవుతుందా? అప్పుడు కూర్చుని నమాజ్ ఆచరించమని, కూర్చునే శక్తి సామర్థ్యాలు కూడా లేకపోతే అప్పుడు పడుకొని ఆచరించమని చెప్పేసి ఆదేశించారనమాట. రైట్. కనుక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, శక్తి సామర్థ్యం కలిగి ఉండడం. అవి లేని పరిస్థితుల్లోనే అవి లేని పరిస్థితుల్లోనే మిగతా ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా ఈ మన వికల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని ఎన్నుకోవడం. అర్థమైందా? కనుక శక్తి సామర్థ్యం కలిగి ఉండడం అనేటువంటిది ఇక్కడ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అనమాట. అవి లేని పరిస్థితుల్లోనే అవి లేని పరిస్థితుల్లోనే మిగతా ఆప్షన్స్ గురించి ఆలోచించాలి, మిగతా ఆప్షన్స్ని ఎన్నుకోవాలన్నమాట. దీనికి ఆ, మనము సాధారణంగా శక్తి సామర్థ్యాన్ని గురించి చూసినట్లయితే తరాబీ నమాజ్లో ఫర్ ఎగ్జాంపుల్, తరాబీ నమాజ్లో మీరు నిల్చొని ఉన్నారనుకోండి. అందులో తరాబీ నమాజ్లో సాధారణంగా ఏమవుతుందంటే ఒక్కొక్క రకాత్ చాలా లెంగ్దీగా ఉంటుంది. ఒక్కొక్క రకాత్ చాలా లెంగ్దీగా ఉంటుంది. అందులో కాస్త ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వారు తరావీ నమాజ్ కొరకు వెళ్తారు. కానీ దాన్ని ఏమంటారంటే ఆ, నిల్చుని ఆ, ఆ ఆ రకాత్ పూర్తయ్యేంత వరకు, ఆ సూరా పూర్తయ్యేంత వరకు నిల్చున్నటువంటి శక్తి సామర్థ్యం వారిలో తక్కువైపోతుంది ఏజ్డ్ పర్సన్స్లో. రైట్. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అలాంటి వారు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వారు నమాజ్లో నిల్చుని ఉన్నారనుకోండి. ఖిరాత్ జరుగుతున్నది నమాజ్ మధ్యలో మీరు నిల్చునేటువంటి పరిస్థితిలో లేరు మీరు. అంటే మీ యొక్క నిలిచినటువంటి శక్తి సామర్థ్యాలు మీరు తక్కువైపోయాయి. అర్థమైందా? ఆ పరిస్థితి మీకే తెలుస్తుంది. అది మీరు నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకా కొనసాగించగలరా లేదా అనేటువంటిది మీకే తెలుస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి ఎదురైనట్లయితే మీరు నమాజ్లో ఉండగానే మీరు కూర్చోవచ్చు. అర్థమైందా? కూర్చొని కొద్దిసేపటి తర్వాత మీకు అనిపిస్తుంది అనమాట, ఓకే నేను కాస్త అల్హమ్దులిల్లా ఇప్పుడు నాకు కొద్దిగా రిలాక్స్ అయిపోయాను అని మీకు అనిపించినట్లయితే, నేను నిలబడగలను అనేటువంటి పరిస్థితి మీకు తోచినట్లయితే వెంటనే నిలబడడం మీపై వాజిబ్ అవుతుంది. అర్థమవుతున్నదా? కనుక ఒకవేళ ఖిరాత్ లెంగ్దీగా జరుగుతూ ఉండగా ఈ మన ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు నిలిచినటువంటి శక్తి సామర్థ్యాలు కనుక తక్కువైపోతున్నట్టు గమనించినట్లయితే నమాజ్లోనే వారు కూర్చోవచ్చు. కూర్చొని కాసేపు కొద్దిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నిలబడగలను అనేటువంటి పరిస్థితి మీకు అనిపిస్తే నమాజ్లో మళ్ళీ లేచి నిలబడడం మీపై వాజిబ్ అయిపోతుంది. ఎందుకనంటే నమాజ్లో నిలబడి ఉండడం, ఖియామ్ చేయడం అనేటువంటిది రుకున్ కనుక. రైట్. ఇంకొక దీనికి సంబంధించినటువంటి ఇంకొక పాయింట్ ఏంటనంటే, ఒకవేళ పరిస్థితులు ఫోర్స్ చేయడం వలన కూడా మీరు మిగతా ఆప్షన్స్ని ఎన్నుకోవచ్చు అనమాట. పరిస్థితులు ఫోర్స్ చేయడం వలన అంటే దాని అర్థం, ఫర్ ఎగ్జాంపుల్, మీరు సముద్రం పైకి చేపల వేటకు వెళ్ళారనుకోండి. చేపల కోసం వెళ్ళారు, మీరు మీరు జాలర్లు చేపల వేటకు వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ నమాజ్ సమయం ఆసన్నమైతే మీరు ఏం చేస్తారు? మీరు నిల్చుని ఆ నమాజ్ చదివేటువంటి పరిస్థితి మీకు ఉండదు. అక్కడ అలల కారణంగా మీరు కింద పడిపోవచ్చు. మీరు నిల్చునేటువంటి పొజిషన్ని మీరు ఆ, మ- మ- ఇది కొనసాగించలేకపోవచ్చు. రైట్. కనుక మీకు తప్పనిసరి అన్నమాట. అది అది మీరు మీరు ఫోర్స్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు అక్కడ. అర్థమవుతున్నదా? కనుక పరిస్థితులు ఫోర్స్ చేసినట్లయితే అప్పుడు ఆ సమయంలో కూడా మీరు ఆ, ఖియామ్ అనేటువంటి స్థితిని కాకుండా మీకు అనువైనటువంటి స్థితిని మీరు చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. రైట్. కనుక ఇక్కడ ఆ, ఇది సముద్రంపై వెళ్ళినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఉదాహరణ. ఇది అంటే పరిస్థితులు ఫోర్స్ చేయడం వల్ల అనేటువంటి దానికి అనమాట. రైట్. కనుక ఒకవేళ ఆ, సాధారణ పరిస్థితులలో మీరు నిలిచినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది
మీకు తెలుస్తుంది, మీ యొక్క ప్రభువుకు తెలుస్తుంది, మిమ్మల్ని చూసేవారికి తెలియదు. అర్థమవుతుందా? రైట్. కనుక నేను నమాజ్ను నిలబడి ఉన్న స్థితిలో నేను కొనసాగించగలనా లేదా, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనేటువంటిది మీకు తెలుస్తుంది. తర్వాత మీ యొక్క అల్లాహ్ తెలుస్తుంది. రైట్. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో ఏమన్నారు? ఇస్తిఫ్తి కల్బక్ అని అన్నారు. నీ పరిస్థితిని గురించి నీ హృదయంతో ఫత్వా తీసుకో అని. అర్థమైందా? కనుక దాన్ని ఏమంటారంటే నీ యొక్క పరిస్థితి నీకు తెలుస్తుంది, నీ యొక్క ప్రభువుకు తెలుస్తుంది. కనుక నువ్వు నిలబడలేను అనుకుంటే అప్పుడు ఆ ఆ ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. రైట్. కనుక నిలబడగలిగే స్థితి ఉన్నప్పటికీ కూర్చోవడం అనేటువంటిది అది అది సరికాదనమాట. క్లియర్. ఇది ఆ, ఇది ఖియామ్కు సంబంధించి. ఓకేనా? హ్మ్. మూడవది తక్బీరతుల్ ఇహ్రామ్. తక్బీరతుల్ ఇహ్రామ్ అని అంటే దాన్నే తక్బీరతుల్ ఊలా అని, తక్బీర తహరిమా అని కూడా అని అంటారనమాట. అంటే దాని అర్థం ఏంటిది? నమాజ్ని ప్రారంభించడానికి ముందుగా మొట్టమొదటిసారిగా పలకబడేటువంటి అల్లాహ్ అక్బర్ ఏదైతే ఉందో దాన్ని తక్బీర తహ్రిమా లేదా తక్బీరతుల్ ఇహ్రామ్ లేదా తక్బీరతుల్ ఊలా, ఈ మూడు పేర్లు కూడా దానికే ఉన్నాయన్నమాట. మొదటిసారిగా అల్లాహు అక్బర్ అని చెప్పేసి మీరు నమాజ్లోనికి ప్రవేశిస్తారు. క్లియర్. ఆ మొదటిసారి పలకబడేటువంటి అల్లాహు అక్బర్ని తక్బీర తహ్రిమా అని అంటాం మనం. లేదా తక్బీరతుల్ ఇహ్రామ్, తక్బీరతుల్ ఊలా, ఈ మూడిట్లో ఏదైనా సరే ఒకటే, నో ప్రాబ్లం. రైట్. ఈ తక్బీర తహ్రిమా కు సంబంధించి చూసినట్లయితే హ్మ్, దానికి సంబంధించి ఒక్క నిమిషం. దానికి సంబంధించి మన ఆ, ఆ, అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తాలా అనే ఒక హదీస్ ఉంది, సహీ బుఖారీ సహీ ముస్లింలో ఉంది. వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ను ప్రారంభించినప్పుడు, అర్థమైందా? నమాజ్ను ప్రారంభించినప్పుడు అల్లాహ్ అక్బర్ అని పలికిన తర్వాత తన రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఎత్తేవారు. మరొక హదీస్లో రెండు చేతులను చెవులకు సమాంతరంగా ఎత్తేవారు అనేటువంటి పదాలు ఉన్నాయి. అర్థమైందా? తన రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఎత్తేవారు లేదా రెండు చేతులను చెవులకు సమాంతరంగా ఎత్తేవారు. అలాగా రుక్కు చేసినప్పుడు మరియు రుక్కు నుండి తలపైకెత్తేటప్పుడు కూడా తన రెండు చేతులను భుజాలకు సమాంతరంగా లేదా చెవులకు సమాంతరంగా ఎత్తేవారు అనుంది. అర్థమైందా? కనుక తక్బీర తహ్రిమా పలుకుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేసేవారు? భుజాలకు సమాంతరంగా లేదా చెవులకు సమాంతరంగా పైకి ఎత్తేవారు అని చెప్పేసి హదీసులో పదాలు ఉన్నాయన్నమాట. అంతేకాని చెవులను తాకడం కానీ, లేకపోతే చెవు తమ్మెలను పట్టుకోవడం కానీ, వేళ్లతో పట్టుకోవడం కానీ, ఇవి ఇవి కాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ. చెవులకు సమాంతరంగా, అర్థమైందా? చెవులకు సమాంతరంగా లేదా భుజాలకు సమాంతరంగా ఎత్తడం అనమాట. రైట్. ఆ విధంగా ఎత్తేవారు అని చెప్పేసి ఉంది. ఆ విధంగా మళ్ళీ ఎక్కడెక్కడ ఎత్తేవారు అని ఉంది ఇక్కడ ఈ యొక్క హదీస్లో. అబ్దుల్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తాలా హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ను ప్రారంభించినప్పుడు రెండు చేతులను భుజాలకు సమాంతరంగా లేదా చెవులకు సమాంతరంగా ఎత్తేవారు. అలాగే రుక్కు చేసినప్పుడు అంటే రుక్కులోకి వెళ్ళడానికి ముందు అనమాట. అలాగే రుక్కు నుంచి తలపైకి ఎత్తేటప్పుడు కూడా తన రెండు చేతులను భుజాలకు లేదా చెవులకు సమాంతరంగా ఎత్తేవారు అనమాట. రైట్. దీన్ని ఈ విధంగా ఏది ఈ విధంగా రెండు చేతులను నమాజులో అల్లాహు అక్బర్ అని పలికినప్పుడు రెండు చేతులను భుజాలకు లేదా చెవులకు సమాంతరంగా ఎత్తడాన్ని ఏమంటారు? రఫుల్ యదైన్ అని అంటాం. రఫుల్ యదైన్ రెండు చేతులను పైకి ఎత్తడం అనమాట. సో రఫుల్ యదైన్ అనేటువంటిది మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఈ యొక్క హదీస్ ప్రకారము? అంటే రెండు చేతులను పైకి ఎత్తడం, భుజాలకు సమాంతరంగా లేకపోతే చెవులకు సమాంతరంగా పైకి ఎత్తడం అనేటువంటి ఆచరణ మనకు ఈ హదీస్ ద్వారా మనకు నమాజులో ఎక్కడెక్కడ కనిపిస్తున్నది అని చూసినట్లయితే, ముందుగా నమాజ్ను ప్రారంభించినప్పుడు అల్లాహ్ అక్బర్ అని పలికి నమాజ్ను ప్రారంభించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన రెండు చేతులను భుజాలకు లేదా చెవులకు సమాంతరంగా ఎత్తేవారు. రెండవది, రుక్కులోకి వెళ్ళడానికి ముందు రెండు చేతులను పైకెత్తి భుజాలకు సమాంతరంగా లేదా చెవులకు సమాంతరంగా పైకెత్తి రుక్కులోకి వెళ్ళేవారు. రుకు రుకులో రుకు నుంచి మళ్ళీ పైకి లేచేటప్పుడు కూడా రెండు చేతులను భుజాలకు లేదా చెవులకు సమాంతరంగా ఎత్తేవారు అని ఉంది. ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం. మరొక హదీసులో ఈ రఫుల్ యదైన్కి సంబంధించినటువంటి మరొక హదీసులో ఏముందనంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండవ రకాతు నుంచి
రెండవ రకాతును ముగించి మూడవ రకాతు వరకు పైకి లేచేటప్పుడు కూడా భుజాలకు లేదా చెవులకు సమాంతరంగా చేతులు పైకెత్తేవారు అని మరొక సహీ హదీస్లో ఉందన్నమాట. రైట్. కనుక నమాజులో ఈ రఫుల్ ఏదైనా చేసేటువంటి స్థలాలు ఏమేమిటి అని అంటే, ఒకటి, నమాజును ప్రారంభించడానికి ముందు రఫుల్ ఏదైనా చేయడం. రెండవది, ప్రతి రకాతులో రుకులోనికి వెళ్ళడానికి ముందు ఆ విధంగానే ప్రతి రకాతులో రుకు నుంచి తలపైకి రుకు నుంచి పైకి లేచి నిలబడినప్పుడు. మూడవది ఏంటనంటే, రెండవ రకాతు ముగించి మూడవ రకాతు వరకు లేచి నిలబడుతున్నప్పుడు. ఈ నాలుగు ఈ నాలుగు స్థలాలలో రఫుల్ ఏదైనా అనేటువంటిది ఉంది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఓకేనా? హ్మ్. కానీ మనకు హనఫీ ఫిఖాలో వాళ్ళు ఏంటిది, రఫుల్ ఏదైనా చేయడాన్ని వారు చేయరు అనమాట. హ్మ్. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వారికి ఆచరణ చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమాజ్ యొక్క ఆచరణ చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితాంతం కూడా రఫుల్ ఏదైనా చేసేవారని చెప్పేసి ఖులఫాయ రాషిదీన్ అంటే ఎవరు? అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా అన్హు, అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు తఆలా అన్హు. ఈ నలుగురు కూడా ఖులఫాయ రాషిదీన్ అని అంటారనమాట. వీరి నలుగురు యొక్క ఖిలాఫత్లో కూడా, ఈ నలుగురు ఖిలాఫాలు కూడా రఫుల్ ఏదైనా చేసేవారు అనడానికి ఆ, చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది తన జీవితం చివరి భాగం వరకు కూడా రఫుల్ ఏదైనా చేశారు అనడానికి ఆ, ఒక ఏది ఆ, వాయిల్ బిన్ హుజ్ర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఆ, ఒక హదీస్ ఉంది. అది అది అందులో ఏమనుందంటే, ఈ మన వాయిల్ బిన్ హుజ్ర్ రదియల్లాహు తాలా అన్హు తబూక్ యుద్ధం తర్వాత 9వ హిజ్రీలో ఇస్లాం స్వీకరించారు. అర్థమైందా? 9వ హిజ్రీలో ఇస్లాం స్వీకరించారు. ఆ మరుసటి సంవత్సరం అంటే ఏంటిది? 10వ హిజ్రీ సంవత్సరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిధిలోనికి వచ్చారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిశారు. ఆ కలిసినప్పుడు మదీనాలో చాలా చలి తీవ్రంగా ఉందన్నమాట. వాయిల్ బిన్ హుజ్ర్ రదియల్లాహు తాలా వచ్చినప్పుడు ఆయన ఆ, ఆయన ఏమంటారంటే, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు చలి కారణంగా దుస్తులలో ఇక్కడ మన ఈ ఎడారి ప్రాంతాల్లో చూసినట్లయితే చలి కూడా విపరీతంగా ఉంటుంది, ఎండలు కూడా విపరీతంగా ఉంటాయి. చలి ఎంత విపరీతంగా ఉంటుంది అని అంటే, చాలా దొడ్డు దొడ్డు వస్త్రాలు తొడుక్కుంటే తప్ప మీకు చలి ఆగదనమాట. రైట్. ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు చలిని తట్టుకోవడానికి చాలా దొడ్డుపాటి ఏది మన భుజాల దగ్గర నుంచి మొదలుకొని కింద పాదాల వరకు వెళ్ళాలంటే కోట్ లాగా ఉండేటువంటి తోబుని వారు ధరించేవారు అనమాట. వాయిల్ బిన్ హుజ్ర్ రదియల్లాహు తాలా అన్హు ఏమంటున్నారు? చలి కారణంగా చలి కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు ఆ దొడ్డు దుస్తుల లోపల నుండే రఫుల్ ఏదైనా చేయడాన్ని గమనించాను అంటున్నారు. అర్థమైందా? ఆ దొడ్డు దుస్తుల నుండే రఫీల్ ఏదైనా చేయడాన్ని గమనించాను అంటున్నారు. ఏది? 10వ హిజ్రీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవడానికి వచ్చినప్పుడు. 11వ హిజ్రీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. అర్థమవుతున్నదా? కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవించి ఉన్నంత కాలం 10వ హిజ్రీ చివరి కాలం వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రఫీల్ ఏదైనా ఒకవేళ చేసి ఉండకపోతే సహచరులు ఎందుకు చేసేవారు చెప్పండి? అర్థమవుతున్నదా? కనుక అది నమాజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమాజ్ యొక్క విధానంలో రఫుల్ ఏదైనా చేయడం అనేటువంటిది, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానంలోని భాగం. అది నమాజ్ యొక్క విధానంలోని భాగం అనమాట. అర్థమవుతున్నదా? కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది ఏది 11వ హిజ్రీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అని అంటే, 10వ హిజ్రీలో ఆయన గమనించినటువంటి విషయాన్ని వాయిల్ ఇబ్న్ హుజ్ర్ రదియల్లాహు తాలా అన్హు బయాన్ చేస్తున్నారు. ఏమని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు ఆ దొడ్డుపాటి వస్త్రాల నుండే రఫుల్ ఏదైనా చేయడాన్ని నేను గమనించాను అని. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆచరణ కాకపోయినట్లయితే సహాబాలు ఆచరించి ఉండేవారు కాదు డెఫినెట్గా. అర్థమైందా? కనుక అది అది ఈ రఫుల్ ఏదైనా చేయడం అనేటువంటిది ఏంటంటే, అనూచానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవిత కాలం చివరి వరకు ఆచరించినటువంటి ఆచరణ అన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రైట్. ఇది తక్బీరతుల్ ఇహ్రామ్కి సంబంధించి. తర్వాత ఏది తక్బీరతుల్ ఇహ్రామ్తో పాటుగా చేతులు పైకెత్తడానికి సంబంధించినటువంటి డిస్కషన్ అనమాట. రఫుల్ ఏదైనా చేయడానికి సంబంధించిన డిస్కషన్. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేసేవారు? తక్బీరతుల్ ఇహ్రామ్ పలికిన తర్వాత
తక్బీరతుల్ ఇహ్రాం పలికిన తర్వాత ఆయన ఆ, ఆ, రెండు చేతులను చెవులకు లేదా భుజాలకు సమాంతరంగా లేపి అల్లాహ్ అక్బర్ అని పలికి తన రెండు చేతులను రొమ్ము భాగాన కట్టుకునేవారు. అర్థమవుతున్నదా? కానీ కొంతమంది మనం ఏం చూస్తూ ఉంటామనంటే ఏది నాభి పైననో లేకపోతే నాభి క్రింది భాగాల్లోనూ చేతులు పట్టుకోవడం చూస్తూ ఉంటాం. అది కాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ. రఫుల్ ఏది మన తక్బీరతుల్ ఇహ్రాం అల్లాహ్ అక్బర్ అని పలికిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేసేవారు? తన రెండు చేతులను ఆ, గుండెలపై కట్టుకునేవారు, రొమ్ము భాగాన్ని కట్టుకునేవారు అనమాట. దానికి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే వాయిల్ ఇబ్న్ హుజ్ర్ రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఇది ఇబ్న్ మాజాలో ఉంది, సునన్ ఇబ్న్ మాజాలో. వారు ఏమంటారు? సల్లైతు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లమ ఫవదా యదహుల్ యుమ్నా అలా యదహుల్ యుస్రా సుమ్మ యశుద్ధ అలా సద్రిహి అంటున్నారు. దాంట్లో దాని అర్థం ఏంటిది? నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటుగా నమాజును ఆచరించాను. సల్లైతు అన్ నబియు సల్లల్లాహు అలైహి వసల్లమ, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు నమాజును ఆచరించాను. వారు ఏమన్నారు? సల్లల్లాహు అలైహి వసల్లమ ఫవదా యదహుల్ యుమ్నా, యుమ్నా యమీన్ అని అంటే కుడి అనమాట. అరబీలో యుమ్నా అని అంటే కుడి చెయ్యి, యదహుల్ యుమ్నా అంటే కుడి చేతిని, అలా యదహుల్ యుస్రా ఎడమ చేతిపై ఉంచి, సుమ్మ యశుద్ధ అలా సద్రిహి, శుద్ధ షదీద్గా అంటే గట్టిగా, గట్టిగా అలా సద్రిహి, సద్ర్ అని అంటే గుండె అనమాట. రొమ్ము భాగం, చెస్ట్ భాగాన్ని సద్ర్ అని అంటాం. అర్థమైందా? సో వాయిల్ ఇబ్న్ హుజర్ రదియల్లాహు తాలా ఏమంటున్నారు? ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ, కుడి చేతిని యదహుల్ యుమ్నా అలా యదహుల్ యుస్రా ఎడమ చేతిపై ఉంచి, అర్థమైందా? సుమ్మ యశుద్ధ అలా సద్రిహి, తర్వాత రెండు చేతులను గట్టిగా షదీద్గా అలా సద్రిహి తన గుండెలపై లేదా రొమ్ము భాగాన, గుండె భాగమన్నా రొమ్ము భాగమన్నా ఒకటే అది, అలా గట్టిగా కట్టుకున్నారు అని, పెట్టుకున్నారు అని. అర్థమైందా? ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ. చేతులు ఎక్కడ కట్టుకోవాలి అనే దానికి సంబంధించి. క్లియర్? ఇలాగా తక్బీరతుల్ ఇహ్రామ్కి సంబంధించినటువంటి ఈ విషయాలన్నమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నది? తక్బీరతుల్ ఇహ్రాం అల్లాహ్ అక్బర్ అని పలికిన తర్వాత అల్లాహ్ అక్బర్ అని పలుకుతూ రెండు చేతులను చెవులకు లేదా భుజాలకు సమాంతరంగా ఎత్తాలి. ఆ తర్వాత రెండు చేతులను, కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచి ఆ రెండు చేతులను గట్టిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గుండెలపై లేదా రొమ్ము భాగాన గట్టిగా కట్టుకునేవారు అనమాట. రైట్. ఆ తర్వాత ఏం చేసేవారు? ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్దిసేపు మౌనంగా ఉండేవారు. తర్వాత ఖిరాత్ని ప్రారంభించేవారు. ఈ మౌనంగా ఉండడానికి సంబంధించి అబూ హురైరా రదియల్లాహు తాలా అనే ఒక హదీస్ ఉంది. అది ఇది సహీ బుఖారీలో ఉంది. వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు కొరకు తక్బీర్ తహ్రీమా పలికిన తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత ఖిరాత్ను ప్రారంభించేవారు. నేను, ఓ ప్రవక్త, నా తల్లిదండ్రులు మీపై ఖుర్బాన్ అగుగాక, తక్బీర్ తహ్రీమాకు ఖిరాత్కు మధ్య మీరు మౌనంగా ఉంటున్నారు, అప్పుడు మీరు ఏం చదువుతున్నారు అని అడిగాను. దానికి ఆయన, అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లాహుమ్మ నఖ్ని మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖా అస్సౌబల్ అబయదు మిన్ అద్దనస్, అల్లాహుమ్మ అగ్సిల్ని మిన్ ఖతాయాయ బిల్ మాఇ వస్తల్జి వల్ బరద్. ఈ దువా ఈ దువా పఠిస్తాను అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అర్థమైందా? మీకు ఈ దువా ఆ, దాన్ని ఏమంటారంటే మనకు ఆమ్, హిస్నుల్ ముస్లింలో నమాజ్ ప్రారంభించడానికి ముందు చదివేటువంటి దువాల భాగంలో మీకు ఈ దువా కనిపిస్తుంది. రైట్. ఇన్షాల్లా ఈ దువాని మీరు సాధారణంగా మనం ఇది ఎక్కువగా ప్రచలితమైనటువంటి దువా ఏంటంటే సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక తబారక అస్ముక వ తఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్, ఇది మనం చదువుతుంటాం. ఇది కూడా ఏది తక్బీర్ తహ్రీమా అల్లాహ్ అక్బర్ అని పలికి రెండు చేతులను గుండెలపై కట్టుకున్న తర్వాత ఈ దువా పఠించబడుతుంది. ఈ దువాతో పాటుగా ఇది ఇప్పుడు మన అబూ హురైరా రదియల్లాహు తాలా అనే యొక్క హదీస్లో ఉన్నటువంటి దువా, అది కూడా చాలా అద్భుతమైనటువంటి దువా అనమాట. ఇదే కాకుండా ఇంకా ఏది మన తక్బీర్ తహ్రీమా తర్వాత రెండు చేతులు గుండెలపై కట్టుకున్న తర్వాత ఆ, చదవబడేటువంటి దువాలలో చదవబడేటువంటి దువాలలో ఆ, మరొక దువా కూడా ఉంది. అది ఆ, ఇన్ ఆ, ఇన్ని వజ్జహతు వజ్హియ లిల్లది ఫతర సమావాతి వల్ అర్ద హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్ అనేటువంటి దువా కూడా ఉంది. అది కాకుండా ఇంకా
తక్బీరే తహరిమా తర్వాత చదవబడేటువంటి దువాలలో ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిజాలిక ఉమిర్తు వ అనా మినల్ ముస్లిమీన్ అనే దువా కూడా ఉంది. అది కాకుండా ఇంకొక దువా కూడా ఉంది. అల్లాహుమ్మ అంతల్ మాలికు లా ఇలాహ ఇల్లా అంత్ అనా అబ్దుక్ జలంతు నఫ్సి వఅతరఫ్తు బిజంబి ఫగ్ఫిర్ లీ జునూబి జమీఅన్ లా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత్. ఇవి కూడా ఉన్నాయన్నమాట. అర్థమైందా? కానీ మనము సాధారణంగా చాలా ఎక్కువగా మనకు ఈ దువా మాత్రమే చదవడం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఆచరణకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ ఎక్కువ హదీసులు మనకు కనిపిస్తాయో, సహీ హదీసుల ద్వారా మన మన ఎదురుగా వస్తాయో, ఆ ఆ, వాటన్నిటిలో కేవలం ఒకదానికి మాత్రమే కట్టుబడి ఉండకుండా కొన్నిసార్లు ఈ దువాని, కొన్నిసార్లు ఆ దువాని, కొన్నిసార్లు మరొక దువాని ఈ విధంగా ఆచరిస్తూ ఉండడం అనేటువంటిది ఉత్తమం అనమాట. ఎందుకు ఎందుకు అంటే ఆ విధంగా చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామనంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ను మనం జీవించి ఉండేలాగా చేస్తున్నాం అనమాట. రైట్. కనుక అల్హమ్దులిల్లా మీరు ఆ హిస్నుల్ ముస్లిం పుస్తకంలో చూసినట్లయితే ఈ దువాలన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయి. ఈ దువాలన్నింటి కూడా మెమరైజ్ చేసి ఏది ఒకసారి నమాజ్లో ప్రారంభించడానికి ముందు ఒక దువా, మరొకసారి నమాజ్ను ప్రారంభించడానికి ముందు మరొక దువా, ఈ విధంగా చదవడం అలవాటు చేసుకుంటే అది మంచిది అనమాట. క్లియర్. ఇది తక్బీరతుల్ ఇహ్రామ్కి సంబంధించినటువంటి డిస్కషన్ అనమాట. తర్వాత సూర ఫాతిహా పఠించడం. సూర ఫాతిహా పఠించడానికి సంబంధించి చూసినట్లయితే ఆ, దీనికి సంబంధించి కూడా మనము ఏది కొన్ని కాంట్రవర్సీస్ చూస్తూ ఉంటాం అనమాట. నమాజ్లో సూర ఫాతిహా పఠించవలసిన అవసరం లేదు. ఇమాం గారి ఖిరాతే ముక్తది యొక్క ఖిరాత్ అవుతుంది అనేటువంటి ఒక వాదనను ముందుకు తెచ్చేటువంటి కొన్ని కుల ఉలమాలు కూడా ఉన్నారనమాట. రైట్. దానికి సంబంధించి చూసినట్లయితే వారి యొక్క వాదన ఏంటంటే మన ఆ, ఏది జాబిర్ రదియల్లాహు తాలా యొక్క ఒక హదీస్ని వారు దీనికి దలీల్గా చూపిస్తారు. వారు ఏమంటారు, ఇది మన ముస్నద్ అహ్మద్ ఇబ్న్ మాజాలో ఉంది, సునన్ బైహకీలో కూడా ఉంది. ఇది దీ దీని యొక్క కేటగిరీ ఏంటంటే హసన్ కేటగిరీ. ఇది హసన్. హసన్ అంటే సహీ హదీస్ కాదు అది. సహీ హదీస్ కంటే తక్కువ తక్కువ స్థాయి కలిగినటువంటి హదీస్ అనమాట. అందులో ఏమనుంది, ఇమాం వెనుక నమాజ్ చదువుతున్న వ్యక్తికి ఇమాం యొక్క ఖిరాతే ముక్తది యొక్క కూడా అవుతుంది అనేటువంటిది ఆ ఆ హదీస్లో ఉల్లేఖించబడింది అనమాట. కానీ ఈ హదీస్ ఇది మనం దీని యొక్క స్టేటస్ చూసినట్లయితే ఇది సహీ హదీస్ కాదు. ఇది హసన్ హదీస్. హసన్ అంటే ఏంటిది? సహీ హదీస్ కంటే కొద్దిగా తక్కువ స్థాయి కలిగినటువంటిది అనమాట. ఒకవేళ సహీ హదీస్ అయినట్లయితే అది అందరికీ శిరోధార్యం అవుతుంది. అర్థమైందా? కానీ ఒక హసన్ హదీస్లో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకొని లేదు, సూర ఫాతిహా చదవనవసరం లేదు, ఎందుకంటే ఇమాం యొక్క ఖిరాతే ముక్తది యొక్క ఖిరాత్ కూడా అని ఒక 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 ఆచరణను పూర్తిగా తీసి పక్కన పెట్టేయడం అంటే ఏంటది? ఆ ఆ, ఆచరణను ఆచరించకుండా చేయడం అనేటువంటిది అది ఒక సహీ హదీస్ కానటువంటి ఒక హదీస్ను తీసుకొని దాన్ని ఆ విధంగా చేయడం అనేటువంటిది అది సరికాదు అనమాట. మరొకటి మరొకటి ఏంటంటే ఇదా కురియల్ ఖుర్ఆను ఫస్తమీ లహు వ అన్సితు లఅల్లకుం తుర్హమూన్ అనేటువంటి ఖురాన్ యొక్క ఆయత్ను కూడా వాళ్ళు కోట్ చేస్తారు. ఇది సూరతుల్ ఆరాఫ్ హదీ మన ఆయత్ నంబర్ 204 అనమాట. వైదా కురియల్ ఖుర్ఆను ఫస్తమీ లహు వ అన్సితు లఅల్లకుం తుర్హమూన్ అని. అంటే ఏంటిది? మీరు ఒక ఖురాన్ చదవబడుతున్నప్పుడు ఆ, వైదా కురియల్ ఖురాన్ ఖిరాత్ చేయబడుతున్నప్పుడు ఫస్తమీ లహు మీరు మౌనంగా ఉండండి, అన్సితు దానిపై దానిని ధ్యానంగా వినండి. లఅల్లకుం తుర్హమున్ తద్వారా దాని ద్వారా ఆ విధంగా మీపై రహం చేయబడుగాక అని అంటున్నారు. ఈ ఆయత్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, షాని నుజూల్ చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా మస్జిద్ హరంలో ఖిరాత్ చేస్తూ ఉంటే అక్కడ మన కుఫార్ అనే ఖురైష్ ఏం చేసేవాళ్ళు,
ఆ ఖిరాత్ మిగతా వారి చెవులలో పడకుండా. ఎందుకనంటే చాలా ఉదాహరణ వాళ్ళు ఇటువంటి ఉదాహరణలు చూసున్నారు. ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖురాన్ చదువుతూ ఖురాన్ చదవడాన్ని, ఆ ఖిరాత్ చేయడాన్ని వింటారో వారి మనసుల్లో తప్పనిసరిగా ఇస్లాం పట్ల ప్రేమ అనేటువంటిది పుట్టుకు రావడాన్ని గమనించారు. తర్వాత తర్వాత కాలంలో వాళ్ళు ఆ, ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారడాన్ని కూడా చూశారనమాట. అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకని ఖురాన్ యొక్క ఖిరాత్ మిగతా వాళ్ళ చెవుల్లో పడకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేశారు, గోల గోల చేసేవారు అనమాట. చప్పట్లు చరిచేవారు, డప్పులు వాయించేవాళ్ళు. రైట్. ఆ సందర్భంలో నా- అవతరించబడినటువంటి ఆయత్ అనమాట. ఇది ఓ అవిశ్వాసులారా, అది అవిశ్వాసులారా అనేటువంటి పదం ఇక్కడ లేకపోయినా, ఎప్పుడైతే ఖురాన్ పఠించబడుతున్నదో దాన్ని వినండి, మౌనంగా ఉండండి, దాన్ని వినండి, దానిపై గౌర్ చేయండి అంటున్నారు. గౌర్ చేయండి. అర్థమైందా? తద్వారా మీపై రహం చేయబడుతుంది అని అంటున్నారు. రైట్. కనుక ఇది ఈ ఆయత్ను మ, చూపించి, లేదు అది ఖురాన్ పఠనము అది జరుగుతూ ఉన్నట్లయితే మీరు మౌనంగా ఉండండి అంటున్నారు అల్లాహుతాలా. కనుక ఆ, ఇమాం గారు ఖురాన్ పఠిస్తూ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇమాం గారు ఏది సూరా ఫాతిహా చదువుతారు, తర్వాత ఖురాన్ కూడా చదువుతూ ఉంటారు కదా, ఆ, పైకి చదవబడేటువంటి నమాజులలో. రైట్. కనుక ఆ విధంగా జహరీ నమాజులలో ఖురాన్ పఠనం కనుక జరుగుతున్నట్లయితే దాన్ని వినాలి, మౌనంగా ఉండాలి. అంతేకాని మళ్ళీ మీరు దాన్ని సూరా ఫాతిహా పఠించడం లేకపోతే అలా చేయడం అనేటువంటిది ఈ యొక్క ఆయత్కి వ్యతిరేకం అవుతుంది అనేటువంటిది కూడా వారి యొక్క వాదనే అన్నమాట. కానీ సూర్య ఫాతిహా పఠించడానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఆ, ఒక హదీస్లో, ఇది సహీ ముస్లిం హదీస్ ఇది, అన్ ఉబైదా బిన్ సామిత్ రదియల్లాహు తాలా అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాల లా సలాత లిమన్ లం యక్రఉ బిఫాతిహతిల్ కితాబి అని అంటున్నారు దాంట్లో. లా సలాత, అర్థమవుతుందా? ఏ సలా కూడా లేదు. లిమన్ లం యక్రఉ బిఫాతిహతిల్ కితాబి, ఎవరైతే ఎందులోనైతే ఏ సలాలోనైతే సూర ఫాతిహ పఠించబడదో, అర్థమైందా? ఏ సలాలోనైతే సూర ఫాతిహ పఠించబడదో అటువంటి ఏ సలా కూడా లేదు, కాదు అనమాట. దాని అర్థం అది. ఈ యొక్క పదాల యొక్క ఈ పదాలను గమనించినట్లయితే మీరు, ఫర్ ఎగ్జాంపుల్, ఏది లా ఇలాహ ఇల్లల్లాహ్ అని మనం ఏ విధంగానైతే షహాదత్ పలుకులు మనకు కనిపిస్తున్నాయో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? లా సలాత అంటున్నారు. అర్థమైందా? లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే దాని అర్థం ఏంటిది? ఏ ఆ, మన ఆరాధ్యుడు లేడు, ఏ ఆరాధ్యుడు లేడు, కేవలం అల్లాహ్ తప్ప అని, ఇల్లల్లాహ్. రైట్. ఆ విధంగానే లా సలాత అనేటువంటి పదాలు మనకి ఏం సూచిస్తున్నాయి? ఏ నమాజు కూడా కాదు అనమాట. నమాజు పేరిట షరియత్లో పేర్కొనబడినటువంటి ఏ నమాజు కూడా, సలా పేరిట షరియత్లో పేర్కొనబడినటువంటి ఏ నమాజు కూడా అందులో సూరా ఫాతిహ పఠించబడకపోయినట్లయితే, అర్థమైందా, ఆ నమాజు కాదు, లేదు అనమాట. ఇక్కడ లా సలాత అనేటువంటి పదాలు దేన్ని సూచిస్తున్నాయి? ఏ నమాజును సూచిస్తున్నాయి? అంటే ఏ నమాజ్ అయినా సరే అనమాట. అర్థమవుతున్నదా? ఆ నమాజు పేరిట షరియత్లో వచ్చినటువంటి ఏ నమాజ్ అయినా సరే, నంబర్ వన్. రెండవది, మీరు ఒంటరిగా చదువుతున్నటువంటి నమాజా, లేకపోతే జమాత్లో ఇమాం వెనుక చదువుతున్న నమాజా, వీటి యొక్క స్పెసిఫికేషన్ లేదు దీంట్లో. అంటే ప్రతి నమాజు కూడా అనమాట, మీరు ఒంటరిగా చదువుతున్నప్పటికీ, లేకపోతే ఇమాం వెనుక చదువుతున్నప్పటికీ, అది బయటికి చదివే నమాజ్ అయినప్పటికీ, అది మౌనంగా లోన చదివే నమాజ్ అయినప్పటికీ, అది మీరు జనాజా నమాజ్ అయినప్పటికీ, లేకపోతే సలాతుల్ కుసుఫ్ అయినప్పటికీ, సలాతుల్ సఫర్ అయినప్పటికీ, సలాతుల్ ఖౌఫ్ అయినప్పటికీ, అర్థమవుతున్నదా? కనుక ప్రతి నమాజ్ కూడా ఈ పరిధిలోకి వచ్చేస్తుంది. లా సలాత అనేటువంటి పరిధిలోకి వచ్చేస్తుంది. రైట్. కనుక మీరు ఒంటరిగా చదువుతున్నా, ఇమాం వెనుక చదువుతున్నా, మీపై ఫర్జ్ అయినటువంటి విషయం ఏంటంటే ప్రతి నమాజులో, ప్రతి రకాత్లో మీరు సూరా ఫాతిహ పఠించడం మీపై ఫర్జ్ అయినటువంటి విషయం అనమాట. ఇది సహీ ముస్లిం యొక్క హదీస్ ఇది. అంతేకాకుండా ఉబైదా బిన్ సామిత్ రదియల్లాహు తాలా అన్హు, ఆ, ఒక ఒక హదీస్ ఉంది అది. ఉబైదా బిన్ సామిత్ రదియల్లాహు తాలా అన్హు జామి తిర్మిదిలో ఉంది, హదీస్ నెంబర్ 311. ఇది సహీ, దీని యొక్క స్టేటస్ సహీ అనమాట. వారు ఏమంటారు? రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ الصبح فثقلت عليه القراءة فلما إن صرف قال
ఇన్ని అరాకుం తక్రఊన వరా ఇమామికుం కాల కుల్నా యా రసూలుల్లాహి ఈ వల్లాహి కాల ఫలా ఫలా అఫ్అలు ఇల్లా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫఇన్నహు లా సలాత లిమన్ లం యక్రహు బిహా అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దాని అర్థం ఏంటది? ఇందులో ఏది మన సూర ఫాతిహాకు పఠించడానికి పఠించడాన్ని వ్యతిరేకించేటువంటి గ్రూప్ ఏమంటారు? ఏది సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 204ను కోట్ చేస్తూ వైదా కురి అల్ ఖుర్ఆన్ ఫస్తమి లహు వాన్సితు లఅల్లకుం తుర్హమూన్ అని అన్నారు అల్లాహ్ తాలా దాంట్లో. కనుక ఖురాన్ పఠనం జరుగుతున్నప్పుడు అంటే మీకు మీరు ఖురాన్ పఠనాన్ని కనుక వింటూ ఉన్నట్లయితే దాన్ని వింటూ మౌనంగా ఉండండి, దానిపై గౌరు చేయండి అనేటువంటి ఆయత ఉంది. కనుక ఇమాం గారు కనుక ఖురాన్ పఠనం చేస్తున్నట్లయితే మనం మౌనంగా ఉండడమే అది సరైనది అనేటువంటి వాదన వాళ్ళు చేస్తారనమాట. కానీ ఇందులో చూడండి, ఈ యొక్క హదీస్లో వారి ఉబదా ఇబ్న్ సామిత్ యొక్క హదీస్లో ఆయన ఏమంటారంటే ఆమ్, ప్రవక్త సల్లల్లాహు వారు సుబ్హ నమాజ్ అంటే ఫజ్ర్ నమాజ్ను చదివించారు. నంబర్ వన్. గమనించాల్సిన విషయం ఏంటంటే ఫజ్ర్ నమాజ్ అది బయటికి చదవబడేటువంటి నమాజ్. అర్థమైందా? బయటికి చదవబడేటువంటి నమాజ్. అందులో వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు వారు సుబ్హ నమాజ్ను చదివించారు, ఫజ్ర్ నమాజ్ను చదివించారు. వారిపై ఖిరాత్ భారంగా మారింది. వారిపై ఖిరాత్ భారంగా మారింది. సలాం ముగించి మా వైపు తిరిగి కూర్చొని ఇలా అన్నారు: మీరు మీ ఇమాం వెనుక ఏదో చదువుతున్నారు. మీరు మీ మీరు ఇమాం వెనుక ఏదో చదువుతున్నట్లుగా నేను వింటున్నాను అన్నారు. మేమన్నాము వల్లాహి అవును యా రసూలుల్లా అన్నారు. అంటే మీరు చదువుతున్న దాన్నే మేము రిపీట్ చేస్తున్నాము అని. దానికి వారు అలా చేయకండి అంటే అలా చదవకండి, కేవలం ఉమ్ముల్ కితాబ్ సూర ఫాతిహా తప్ప అని అన్నారు. అంటూ ఇంకేమంటున్నారు? ఎందుకంటే దానిని పఠించని వానికి ఏ సలా కూడా లేదు అని దాని అర్థం. అర్థమైందా? ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్లో ఏమంటున్నారు? ఆ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ను చదివించారు, వారిపై ఖిరాత్ భారంగా మారింది. సలాం ముగించి మా వైపు తిరిగి తిరిగి కూర్చుని వారు ఇలా అన్నారు: మీరు మీ ఇమాం వెనుక ఏదో చదువుతున్నట్లుగా నేను వింటున్నాను. మేమన్నాము అవును ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వల్లాహి మీరు చదువుతున్న దాన్ని మేము రిపీట్ చేస్తున్నాము అని అన్నాము. దానికి వారు అలా చేయకండి, అలా చదవకండి, కేవలం ఉమ్ముల్ కితాబ్ అంటే సూర ఫాతిహ అనమాట. ఉమ్ముల్ కితాబ్ తప్ప అంటే ఉమ్ముల్ కితాబ్ మాత్రం చదవండి అని దాని అర్థం. ఎందుకంటే దానిని పఠించని వానికి ఏ సలా కూడా లేదు అని అన్నారు. సుహానల్లా. కనుక ఈ ఈ హదీసులో చాలా క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే అది ఫజర్ నమాజ్ నంబర్ వన్. ఫజర్ నమాజ్లో ఖిరాత్ పైకి చదవబడుతుంది, పైకి చేయబడుతుంది. అర్థమైందా? పైకి చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక సహాబాలు కూడా ఏం చేసేవారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతున్న దాన్ని రిపీట్ చేసేవారు. ఆ రిపీట్ చేసే శబ్దం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా వినిపిస్తూ ఉండేదన్నమాట. అంత గట్టిగా చదవకపోయినా గుడగుడ గుడగుడ అనేటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపిస్తూ ఉండేది. రైట్. అందుకనే హిరాత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై భారంగా మారింది అనమాట. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఖురాన్ని నమాజ్ను ముగించిన తర్వాత సహాబాల వైపు తిరిగి మీరు నా వెనక మీరు ఏదో చదువుతున్నట్టుగా నేను గమనిస్తున్నాను అంటే అవును ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చదువుతున్న దాన్ని మేము రిపీట్ చేస్తున్నాం, మేము కూడా చదువుతున్నాం అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? అలా చేయకండి, కేవలం ఉమ్ముల్ ఖురాన్ తప్ప అంటే సూర ఫాతిహ తప్ప. ఎందుకంటే సూర ఫాతిహ పఠించని వానికి ఏ నమాజ్ కూడా లేదు అని అన్నారు. అర్థమైందా? ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక సహాబా కరాంలు ఏం చేసేవారు? సూర ఫాతిహాతో పాటుగా మరొక సూర కూడా చదివేవారు. అవునా కాదా? చెప్పండి. లేకపోతే కేవలం రెండో సూర మాత్రమే పఠించేవారా? ఉన్నారా? సూర ఫాతిహా చదివేవారు సార్. సూర ఫాతిహా చదివిన తర్వాత స్థానికులు చదివేవారు. రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ మనకు సహాబా కరంల యొక్క ఆచరణలో మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక సూర ఫాతిహ ప్లస్ మరొక సూర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సూర అనేది పఠిస్తూ ఉండేవారు ఆ రెండవ సూరాను కూడా పైకి ఆ విధంగా అంటే ఆ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వినగలిగే స్థాయిలో వారి యొక్క పఠనం ఉండేదన్నమాట. అయితే ఈ ఆచరణలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దానిని నిషేధించారు, ఒక దానిని ఆ విధంగానే బరఖరారుగా ఉంచారు. అదేం చేశారు? అలా చేయకండి, కేవలం సూర్య ఫాతిహ తప్ప అంటే సూర్య ఫాతిహాను మాత్రమే మీరు చదవండి. ఎందుకంటే ఆ సూర్య ఫాతిహ చదవని వానికి ఏ నమాజు లేదు, మిగతా ఇంకేమీ చదవకండి అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అర్థమైందా? కనుక ఇమాం వెనుక కేవలం మీరు చదవాల్సింది ఏంటది?
కేవలం సూర ఫాతిహ మాత్రమే. ఇమాం కనుక వేరే సూర చదువుతున్నట్లయితే ఆ వేరే సూరాన్ని చదవడం మీపై అది ఫర్జ్ కాదు అన్నమాట. అర్థమైందా? కనుక ఇమాం వెనుక ఉన్నప్పటికీ కూడా మీరు చదవాల్సినటువంటి, ఇమాం పైకి ఖిరాత్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, గమనించండి ఇక్కడ, అర్థమైందా? ఇమాం పైకి ఖిరాత్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతించినటువంటి విషయం ఏంటంటే, ఆదేశించినటువంటి విషయం ఏంటంటే కేవలం సూర్య ఫాతిహ మాత్రమే చదవండి. కా ఆ సూర్య ఫాతిహ చదవకపోయినట్లయితే మీ నమాజ్ కాదు అంటున్నారు అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. క్లియర్? కనుక ఇమాం వెనుక అది జహరీ నమాజ్ కానివ్వండి, సిర్రీ నమాజ్ కానివ్వండి, సూర్య ఫాతిహ పఠించడం అనేటువంటిది ప్రతి సందర్భంలోనూ కూడా నమాజు పేరిట మనం ఆచరించేటువంటి ఈ సలా, ఏ సలా అయినా సరే అందులో సూర్య ఫాతిహ పఠించడం అది ఫర్జ్ అనమాట. అందుకనే దాన్ని మనము దాన్ని ఏమంటారు, ఆ, అర్కాన సలాలో పేర్కొంటున్నాం అనమాట. రైట్. అల్హమ్దుల్లా. దాని తర్వాత సూర్య ఫాతిహకు సంబంధించిన మరొక విషయం ఏంటంటే ఆ, ఆమీన్ బిగ్గరగా పలకడం. ఆమీన్ మస్జిద్లో సాధారణంగా ఏది నమాజ్లో ఎవరైనా ఆమీన్ అని బిగ్గరగా పలికితే నమాజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తారు జనాలు, ఎవర్రా ఇంత గట్టిగా ఆమీన్ ఆమీన్ అయిపోయి పలికింది అని, అస్తగ్ఫిరుల్లాహ్ అది. కానీ సూర్య ఫాతిహ చివరన సూర్య ఫాతిహ చివరన ఆమీన్ అని బిగ్గరగా పలకడం అనేటువంటిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమాజ్ యొక్క విధానంలో అదొక ఆచరణ. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు యొక్క ఆ, మ, ఏది ఏమంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్ముల్ ఖురాన్ పఠనం పూర్తి కాగానే బిగ్గరగా ఆమీన్ పలికేవారు అని అంటారు ఒక హదీసులో. ఇది దారఖుత్నీలో ఉన్నటువంటి హదీస్ ఇది. మరొక హదీస్లో ఆ, అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గురించి ఇలా ఉంది. ఏమని? ఆయన ఇమామత్లో జనులు ఆమీన్ బిగ్గరగా పలికేవారు, ఆయన కూడా ఆమీన్ బిగ్గరగా పలికేవారు అని. ఆ, ఇమాం అబూ హనీఫా రహమతుల్లా అలై గారి గురువు గారు అయినటువంటి హజరత్ ఆ, అతా బిన్ రిబాహ్ అతా బిన్ రిబాహ్ రెహమవుల్లా వారు ఇలా అంటున్నారు. ఏమని? మక్కాలో హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు తాలా అన్హు బిగ్గరగా ఆమీన్ పలికేవారు, ముక్తదీలు కూడా బిగ్గరగా ఆమీన్ పలికేవారు, దీనితో మస్జిద్ ప్రతిధ్వనించేది అని. ఇది సహీ బుఖారీలో ఉన్నటువంటి హదీస్ ఇది. ఎవరు? హజరత్ అతా బిన్ రిబాహ్ రెహమవుల్లా. ఆయన ఇమాం అబూ హనీఫా రహమతుల్లా అలీ గారి గురువులలో ఒకరు అనమాట. ఓకేనా? ఆ విధంగానే ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు తాలా అన్హు యొక్క కథనం అనమాట. ఆయన ఆయన ఏమంటున్నారు? దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఇలా అన్నారు: యూదులు ముస్లింలపై మూడు విషయాల్లో ఈర్ష్య చెందుతారు. సలాంకు బదులు చెప్పడంపై, రెండవది నమాజులో తీర్చిదిద్దిన పంక్తుల్లో నిలబడడంపై, మూడు ఇమాం వెనుక నిలబడి బిగ్గరగా ఆమీన్ పలకడంపై అని అంటున్నారు. సుహానల్లా. ఈ హదీస్ని ఒకసారి గమనించండి. ఈ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? యూదులు ముస్లింలపై మూడు విషయాల్లో ఈర్ష్య చెందుతారు. అర్థమైందా? అవి ఏంటవి? ఒకటి సలాంకు బదులు చెప్పడంపై, అంటే మనము ఎవరికైనా సలాం చేసినట్లయితే వారు కూడా బదులుగా ఏం చెప్తారు? వాలీకుం అస్సలాం అని అంటాం. రైట్. సలాంకు బదులు చెప్పడంపై కూడా అనమాట. అర్థమైందా? ఈ సలాం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ అని అంటే సుబ్హానల్లా. ఇది ఆ, మిగతా మిగతా ధర్మాల్లో చూసినట్లయితే ఇది గ్రేట్ చేయడానికి అంటే ఏంటిది? పలకరించడానికి వారు నమస్తే అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజంలో నమస్తే అంటే దాని అర్థం ఏంటిది? మస్తకం అని అంటే తల అనమాట. తలను వంచి నీకు అభివాదం చేస్తున్నాను అనేటువంటి అర్థంలో ఆ నమస్తే అనేటువంటి పదం ఉంటుంది అనమాట. కానీ ఇస్లాంలో సుబ్హానల్లా తల వంచడం అనేటువంటి జరిగితే అది కేవలం అల్లాకే, ఇంకెవరికి కాదు. అర్థమైందా? కనుక సలాం చేయడం అనేటువంటిది తల వంచడం కాదు. అది సలాం చేయడం అనేటువంటిది మీ యొక్క సోదరునికి మీరు దువా చేస్తున్నారనమాట. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు అని అంటే నీపై సలామతి కలుగుగాక, అల్లా తల వైపు నుంచి రహమత్ మరియు వరహమతుల్లాహి వబర్కాతు, బర్కత్ కూడా కలుగుగాక అని మీ యొక్క సోదరునికి మీరు దువా చేస్తున్నారు. సుబ్హానల్లా. అర్థమవుతున్నదా? అది ఎంత గొప్ప జెస్చర్ చూడండి. మీరు మీ యొక్క సోదరుని కలిసిన ప్రతిసారి కూడా మీరు అతని కొరకు దువా చేస్తున్నారనమాట. అది ఎంత గొప్ప విషయం అది. రైట్. దానికి బదులుగా మీ సోదరుడు ఏమంటాడు? వాలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతు అని అంటాడు. ఓ సోదరా, మీపై కూడా అల్లాహ్ తాలా యొక్క సలామతి మరియు రహమత్ మరియు మరియు బరకత్ కలుగుగాక అని మీకు దానికి జవాబుగా అతను అంటున్నాడు అనమాట.
ఈ యొక్క విధానము యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి దీన్ని కనుక బాగా మనం వంట పట్టించుకున్నట్లయితే, ఏది ప్రతి ముస్లిం కూడా దాన్ని వంట పట్టించుకున్నట్లయితే, రైట్, అది సమాజంలో దాని ఏమంటారు సౌభ్రాతృత్వానికి, అంటే బ్రదర్హుడ్ ఏదైతే ఉంటుందో, ఒకరికి ఒకరికి మధ్య ఉండేటువంటి సోదర భావం ఏదైతే ఉంటుందో, దాన్ని అమితంగా పెంపొందింపజేస్తుంది అనమాట ఈ సలాం అనేటువంటి విధానం. అది మనకి ఇది ఎంతగా ఏది మనం ఏది ఆ, ఒక సీరియస్ విషయంగా కాకుండా, దాన్ని పట్టించుకునే విషయంగా కాకుండా, ఇది ఆటోమేటిక్గా మన ఏది నోళ్ళు అస్సలాము అలైకుం రహమతుల్లా అంటే వాలేకుం అస్సలాం రహమతుల్లా అని పలకడం. యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి దీని యొక్క ఎఫెక్ట్స్ని కనుక ప్రతి వాళ్ళు కూడా మీరు మనసులో అవి దాన్ని నిలుపుకున్నట్లయితే, మీరు సలాం చేసిన ప్రతిసారి కూడా మీరు మీ యొక్క సోదరునికి దువా చేస్తున్నారు. ఆ సోదరుడు కూడా మీకు జవాబిచ్చిన ప్రతిసారి కూడా అతను కూడా మీ కొరకు దువా చేస్తున్నాడు అనేటువంటి విషయము, రైట్, అందరిలో కూడా ఎటువంటి సోదర భావాన్ని పెంపొందిస్తుందో ఒకసారి మీరు ఊహించి చూడండి. ఇస్లాం అలాంటి సమాజాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సుభాన్ అల్లా. రైట్. అందుకనే అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, యూదులు మూడు విషయాలలో ముస్లింలపై ఈర్ష్య చెందుతారు. ఒకటి సలాంకు జవాబు చెప్పడంపై కూడా అనమాట. నమాజులు తీర్చిదిద్దిన పంక్తుల్లో నిలబడటంపై కూడా వారు ఈర్ష్య చెందుతారట. సుబ్హానల్లా. తీర్చిదిద్దిన పంక్తుల్లో ఒకరి భుజాలకు ఒకరిని తాకుతూ, ఒకరి కాళ్ళను మరొకరికి తాకిస్తూ నిలబడడం అనేటువంటిది, అది ఐకమత్యాన్ని సూచిస్తుంది. సుబ్హానల్లా. అంతేకాకుండా, ఐకమత్యాన్ని కాకుండా, మనలో ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు, నేను నీవు అల్లాహ్ ముందు అందరం కూడా సమానమే అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అది సమాజంలో బలంగా పాతుకునేలా చేస్తుంది. అది నమాజులో తీర్చిదిద్దిన పంక్తుల్లో నిలబడటంపై అన్నమాట. అర్థమైందా? నువ్వు ఎంత లక్షాధికారమైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత మినిస్టర్ అయినా, నీ పక్కన ఒక కూలివాడు నిలబడి నీ భుజానికి భుజాన్ని తాకిస్తూ, నీ కాలుకు కాలును తాకిస్తూ నిలబడతాడు. చూడండి, అది ఇంకేదైనా సమాజంలో మనకు సాధ్యంగా కనిపించేటువంటి విషయమా? రైట్. రాజుగారైనా సరే, ఇమాం వెనుక రాజుగారైనా సరే నిలబడితే, ఆ రాజుగారి పక్కన, అర్థమవుతున్నదా, ఆ రాజుగారి పక్కన ఒక డ్రైవర్ నిలబడి ఆయన భుజానికి భుజాన్ని తాకిస్తూ, ఆయన కాలు కాలు తాకిస్తూ నిలబడి నమాజ్ను ఆచరించడం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి సీన్ ఒకసారి గమనించండి. క్లియర్. అందుకని అది నమాజులు తీర్చిదిద్దిన పంక్తులు, అది ఉమ్మత్లో ఐకమత్యాన్ని సూచిస్తుంది, ఉమ్మత్లో సమానత్వాన్ని సూచిస్తుంది అనమాట. అల్హమ్దులిల్లా. అదేవిధంగా ఇది మూడో విషయం ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఈ యొక్క ఆమీన్ అనే దానికి సంబంధించి మూడో విషయం ఇంపార్టెంట్ ఇది. అందులో ఏమంటారు, ఇంకా ఇమాం వెనుక నిలబడి బిగ్గరగా ఆమీన్ పలకడంపై కూడా యూదులు ఈర్ష్య చెందుతారట. ఒకసారి ఈ సీన్ని మీరు మీ మనసులోకి తెచ్చుకొని చూడండి. యూదులు సాధారణంగా మస్జిద్లోకి వస్తారా? మస్జిద్లోనికి వచ్చి ఓ, మ- మ- ఏది వస్తారా? రారు కదా యూదులు. వస్తారా మస్జిద్లోకి? రాదు సార్. రాదు సార్. రా రాదు సార్. రారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, ఇమాం వెనుక నిలబడి బిగ్గరగా ఆమీన్ పలకడంపై కూడా యూదులు ఈర్ష్య చెందుతారు అని అంటే, ఆ రోజులలో ఆమీన్ ఎంత బిగ్గరగా పలకబడేది అని అంటే, బయట నుంచి వెళుతున్న యూదులకు కూడా వినిపించేంత బిగ్గరగా అనమాట. వారు కూడా వినగలిగేంత బిగ్గరగా అనమాట. అర్థమవుతున్నదా? కనుక సూర ఫాతిహ చివరన ఆమీన్ అని బిగ్గరగా పలకడమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. అంతేకాకుండా నమాజ్ యొక్క సున్నత్ కూడా అదే. సూర ఫాతిహ తర్వాత, సూర ఫాతిహ చివరన ఆమీన్ అని బిగ్గరగా పలకడం. అంటే మీరు మసీద్ కప్పు పైకి ఎగిరిపోయేలాగా అందరూ కూడా ఆమీన్ అని అరవడం అని కాదు అక్కడ. అంటే ఏంటది? పైకి వినపడేలాగా. అర్థమవుతున్నదా? ప్రతి వారు కూడా ఆమీన్ అన్నారనుకోండి, అక్కడ మసీదులో ఒక 100 మంది నిలబడి ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ఇంత లో వాయిస్లో మీరు ఆమీన్ అని పలికినప్పటికీ అందరి యొక్క శబ్దం ఏమవుతుందనంటే అది రివర్బరేట్ అవుతుందన్నమాట. అర్థమైందా? అందుకని ఆమీన్ అనేటువంటిది మీరు ఆ, బిగ్గరగా పలకడం అంటే దాని అర్థం అది. రైట్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలో, రైట్, అది మస్జిద్ బయట నుంచి వెళుతున్నటువంటి యూదులు కూడా వినగలిగేంత బిగ్గరగా ఆమీన్ పలకబడేది అని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? కనుక సుహానల్లా, ఇది సూర ఫాతిహాకు సంబంధించినటువంటి డిస్కషన్ ఇది. రైట్. తర్వాత రుకు. రుకు
రుకు అంటే రుకు అని అంటే ఇందాకనే మనం చెప్పుకున్నట్లుగా సూర్య ఫాతిహ తర్వాత రెండవ సూర పఠించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఏం చేసేవారు? తన రెండు చేతులను చెవులకు లేదా భుజాలకు సమాంతరంగా ఎత్తి అల్లాహు అక్బర్ అని చెప్పేసి రుకులకు వెళ్ళేవారు. ఆ రుకులో పరిస్థితి ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క స్థితి ఏ విధంగా ఉండేది అంటే హదీసులను చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క నడుము భాగం నుండి మొదలుకొని తల భాగం వరకు ఈ ఈ ఈ భాగం ఏదైతే ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు రుకు స్థితిలో ఈ భాగం అంతా కూడా భూమికి సమాంతరంగా ఉండేది అన్నమాట. రుకు చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే నడుము భాగం నుంచి మొదలుకొని పై భాగం వరకు ఆ, భూమికి సమాంతరంగా ఉండేలాగా రుకు చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు రెండు చేతులతో రెండు మోకాళ్ళను గట్టిగా పట్టుకొని రుకు చేసేవారు అనమాట. ఓకేనా? రుకులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా సేపు రుకు చేసినటువంటి సందర్భాలను కూడా మనం హదీసుల ద్వారా చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిది? రుకులో రుకు స్థితిలో ఉండగా కనీసం ఆచరణ ఏంటంటే సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం అని 3 సార్లు పలకడం ఇది కనీసం. కానీ ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఆచరణ ఏ విధంగా ఉండేది? సహాబాకరంలో అనుకునేవారంటే ఏంటి ప్రవక్త సల్లల్లాహు వారు రుకు నుంచి లేవడం మర్చిపోయారా అని. అంటే అంతసేపు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఉండేవారు అనమాట. అంటే రుకులో కూడా ఈ సుబ్హాన రబ్బియల్ అజీమ్ అనేటువంటి దువాలే కాకుండా ఈ అస్కారే కాకుండా ఇంకా అస్కార్లు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చేసేవారు అనమాట. రుకు స్థితిలో చేయదగినటువంటి అస్కార్ ఏవైతే ఉన్నాయో మీరు హిస్నల్ ముస్లిం చూసినట్లయితే ఇన్షాల్లా మీకు అందులో కనిపిస్తాయి. రైట్. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఏం చేసేవారు? రుకు నుంచి ఆ, లేచి నిటారుగా నిలబడేవారు. రుకు నుంచి లేచి నిటారుగా ఆ, నిలబడుట. ఇది కూడా ఒక రుకున్. ఇక్కడ గమనించండి, రుకు నుంచి లేచి నిటారుగా నిలబడుట కూడా ఒక రుకున్. అది రుకున్ అంటే మూల స్తంభము అనమాట. గమనించండి, అర్థమవుతున్నదా? ఇది కనుక సరిగ్గా మీరు ఆచరించకపోయినట్లయితే మీరు ఒక మూల స్తంభాన్ని వదిలేస్తున్నారు అనే అర్థం వస్తుంది ఇక్కడ. క్లియర్? కానీ మనం సాధారణంగా చాలా చాలా మందిని చూస్తుంటాం. ఆ, అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి రుక్కులకు వెళ్తారో లేదో, సుహాన్ బిలాజ్ సుహాన్ బిలాజ్ సుహాన్ బిలాజ్ అని చెప్పేసి అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి సమీ అల్లాహు లిమన్ హమీదా అని లేచి నిలబడతారో లేదో, గబుక్కన మళ్ళీ వెంటనే పూర్తిగా లేస్తారో లేదో, అది కూడా సరిగా ఎస్టాబ్లిష్ కాదు అది. గబుక్కన అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి మళ్ళీ సజ్జాలకు వెళ్ళిపోతుంటారు. నో, అది కాదు అది. సమీ అల్లాహు లిమన్ హమీదా అని చెప్పేసి పూర్తి నిటారుగా నిలబడాలి. నిటారుగా నిలబడిన తర్వాతనే అప్పుడు అప్పుడు నెక్స్ట్ ఆచరణ అనేటువంటిది మొదలవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? సుబ్హాన రబ్బి ఏది సమీ అల్లాహు లిమన్ హమీదా రబ్బనా వలకల్ హమ్ద్ అని పలికిన తర్వాత అప్పుడు మళ్ళీ అల్లాహు అక్బర్ అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు సజ్దాలకు వెళ్ళేవారు. రెండు సజ్దాలు చేయడం ఇది ఇది ఆ, దీని ఏమంటారు, ఇది ఒక రుకున్. అది ఒక సజ్దా కాదు. అర్థమైందా? రెండు సజ్దాలు చేయడం ఒక రుకున్ ఇది. రైట్. ఆ తర్వాత ఒక సజ్దా చేసిన తర్వాత అల్లాహు అక్బర్ అని చెప్పేసి లేచి రెండు సజ్దాల నడుమ స్థిమితంగా కూర్చోవడం కూడా ఒక రుకున్. అది స్థిమితంగా కూర్చోవడం గమనించండి. ఒక సజ్దా చేస్తారు జనాలు, చేసి సుబ్హాన రబ్బియల్ సుబ్హాన రబ్బియల్ సుబ్హాన రబ్బియల్ అంటారో లేదో, అల్లాహు అక్బర్ అని లేస్తూ ఉంటారో లేదో, గబుక్కున మళ్ళీ అల్లాహు అక్బర్ అని చెప్పేసి మళ్ళీ రెండో సజ్దాలకు వెళ్ళిపోతారు. అస్తగ్ఫిరుల్లాహ్ అల్-అజీమ్. అది కాదు అది. అది ఆ రుకున్ని పూర్తి చేయడంగా పూర్తిగా దాన్ని ఏమంటారు, మనం ఆచరించడంలో కాదనమాట. అల్లాహ్ అక్బర్ అని ఒకసారి సజ్దా చేసి సజ్దా నుంచి అల్లాహ్ అక్బర్ అని లేచి స్థిమితంగా కూర్చోవాలి. స్థిమితంగా కూర్చోవడం ఇది కూడా ఒక రుకున్ అనమాట. మీరు ఎలాగా అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి ఒక సజ్దా తర్వాత రెండో సజ్దా కూడా గబుకని అల్లాహ్ అక్బర్ చేశారంటే మీరు ఈ రుక్కుని మిస్ అవుతున్నారనమాట. ఈ రుక్కుని మిస్ అవుతున్నారనమాట. అర్థమైందా? అలాగే చివరి తషహుద్ కొరకు కూర్చునుట. చివరి తషహుద్ కొరకు కూర్చునుట కూడా ఇది ఒక రుకున్ అనమాట. అర్థమైందా? చివరి తషహుద్ అనేటువంటిది చివరి రకాతులో చదవబడేటువంటి అత్తహయాతులిల్లాహి, ఆ తర్వాత దరూద్ ఇబ్రాహీం, ఇవన్నీ కూడా ఈ రెండు కూడా చివరి తషహుద్ అనబడతాయి. అర్థమైందా? చివరి తషహుద్ అంటే చివరి రకాతులో చదవబడేటువంటి అత్తహయాతులిల్లాహి, తర్వాత దరూద్ ఇబ్రాహీం, ఈ రెండు కూడా చివరి తషహుద్ల భాగాలన్నమాట. తర్వాత చివరి తషహుద్ పఠించుట. చివరి తషహుద్ పఠించడం అంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నది అత్తహయాతులిల్లాహి తర్వాత దరూద్ ఇబ్రాహీం పఠించడం. తర్వాత ఇది కూడా ఒక రుకున్ అనమాట. 11వ రుకున్ నెంబర్ 11 ఏంటంటే తస్లీం. కుడి మరియు ఎడమ వైపునకు తల తిప్పి సలాం చెప్పుట. ఇది కూడా అది ఆ, ఒక రుకున్ అనమాట. అస్సలం అయికం రహమతుల్లా, అస్సలం అయికం రహమతుల్లా. సలాం చెప్పేటువంటి స్థితికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆ, ఆ విధానం అంటే వారి స్థితికి సంబంధించి ఏ విధంగా ఉండేది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులో సలాం చెప్పినప్పుడు వారు కుడివైపుకు తిరిగితే వారి కుడి చెంప వెనక వారికి కనిపించేది, వెనక కూర్చున్న వారికి.
ఎడమ వైపుకి సలాం చెప్తే ఎడమ చెంప వెనక కూర్చున్న వారికి కనిపించేది అనమాట. అలాగ అంటే ఏంటది, తల పూర్తిగా మీరు మీ భుజం వైపునకి తిప్పితే అప్పుడు కానీ మీకు మీ చెంప భాగము వెనక ఉన్న వారికి కనపడదు అనమాట. అంతేగాని ఏది తలను కొద్దిగా జస్ట్ అలాగా అని చెప్పేసి సలాం అలైకుం రహమతుల్లా, అలా అని చెప్పేసి ఎడమవైపు సలాం అలైకుం రహమతుల్లా అనడం సరికాదు. ఓకేనా? పన్నెండవది ఏంటంటే సలా ఆచరణలో తొందరపాటు లేకుండా ప్రతి విషయము నెమ్మదిగా ప్రశాంతంగా ఆచరించడం. సుబ్హానల్లా. కనుక ఏది గబగబా నమాజును ఆచరించినట్లయితే అది మీరు ఈ యొక్క ప్రశాంతతను కోల్పోతున్నారనమాట. తొందరపాటు తొందరగా చేస్తున్నారనమాట. క్లియర్? ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏవి అర్కాన సలాలో భాగాలు ఇవి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా అర్కాన్ని వదిలేస్తే అతని సలా పూర్తి కాదు. అతడు ఘోరమైన పాపానికి పాల్పడినవాడు అవుతాడు. అతడు తౌబా చేయాలి మరియు ఆ నమాజును తిరిగి ఆచరించాలి. అలా కాకుండా ఎవరైనా ఏమరపాటుకు లోనై లేక మరిచిపోయి ఏదైనా రుక్కుని వదిలేస్తే, ఏ రుక్కునైతే వదిలేశాడో ఆ రుక్కుని వద్ద నుంచి సలాను మొదలుపెట్టి సలా చివరిన సజ్దా సహు చేసి పూర్తి చేయాలి. అర్థమైంది కదా? ఏది ఇది రుక్కున్ అని తెలిసి తెలిసి ఎవరైనా రుక్కును వదిలేసినట్లయితే అతడు ఘోరమైన పాపం చేసినవాడు అవుతాడు. తెలిసి తెలిసి. అర్థమైందా? మ ఏది నమాజ్‌లో రుకు కూడా ఒక భాగమే అని తెలిసి, తెలిసి కూడా ఏది సూర ఫాతిహ తర్వాత రెండో సూర చదివి గబుక్కున మీరు సజ్దాలకు తెలిసి కూడా, అర్థమైందా? రుకుయే కదా అని చెప్పేసి దాన్ని లైట్‌గా తీసుకొని సజ్దాలకు వెళ్ళిపోవడం. అది తెలిసి తెలిసి ఒక రుకుని వదిలేయడం. ఉద్దేశ్యపూర్వకంగా రుకుని వదిలేసినట్లయితే అతడు ఘోరమైన పాపం చేసినవాడు అవుతాడు. దానికి తౌబా చేయాలి. ఆ నమాజ్‌ని మళ్ళీ రిపీట్ చేయాలి. అలా కాకుండా నమాజులో మర్చిపోయిన కారణంగా మీరు ఒకవేళ ఒక రుకుని వదిలేసినట్లయితే అంటే ఏంటిది, కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది, రెండవ సూరత్ చేసిన తర్వాత మనసు పరిపరి విధాలుగా ఎక్కడెక్కడో తిరుగుతున్న కారణంగా మీరు రుకులకు వెళ్ళకుండానే మీరు సజ్దాలకు వెళ్ళిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సజ్దా చేశారు, రెండు సజ్దాలు చేశారు, మళ్ళీ లేచి నిలబడ్డారు, రెండో రకాత్ మొదలైంది. రెండో రకాత్లో తషహుద్ పఠించారు, మళ్ళీ లేచి నిలబడ్డారు, మూడో రకాత్ మొదలైంది మీది. అప్పుడు గుర్తొచ్చింది మీకు, అరే నేను మొదటి రకాత్లో రుకు చేయలేదే అని. అర్థమైందా? రెండవ రక ఏది నేను మొదటి రకాత్లో రుకు చేయలేదే అనే విషయం మీకు మూడవ రకాత్లో మీరు ఉండగా గుర్తొచ్చింది అనుకోండి. మీరు అప్పుడు వెంటనే ఏం చేస్తారు, మీరు మూడో రకాత్లో ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిని వదిలేసి మొదటి రకాత్ యొక్క రుకు నుంచి మీరు మళ్ళీ మొదలు పెడతారనమాట. అర్థమైందా? మొదటి రకాత్ యొక్క రుకు నుంచి మొదలు పెడతారు. అంటే మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది వదిలేసి వెంటనే రుకులకు వెళ్ళిపోయి, రైట్, అక్కడ మళ్ళీ సుబ్హాన రబ్బియల్ అజీమ్ సుబ్హాన రబ్బియల్ అజీమ్ అని అది ఆచరించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీ యొక్క నమాజ్ను కంటిన్యూ చేస్తారు. అదేంటది, మీ మొదటి రకాత్ యొక్క రుకు అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ రెండో రకాత్ చదువుతారు, మూడో రకాత్ చదువుతారు, నాలుగో రకాత్ చదువుతారు, అప్పుడు నమాజ్ని ముగిస్తారు. నమాజ్ చివరిన సజ్దా సహు చేస్తారు అనమాట. క్లియర్? ఇది మన దీనికి సంబంధించినటువంటి అర్కాన సలాకి సంబంధించినటువంటి డిస్కషన్ ఇది. ఓకేనా? నమాజులో వాజిబాత సలా. ఇందులో అంతగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వాజిబాత్ సలా నెంబర్ 1 ఏంటంటే తక్బీరతుల్ ఇహ్రామ్ తప్ప మిగిలిన తక్బీర్లు. తక్బీరతుల్ ఇహ్రామ్ అంటే మనం ఏమనుకున్నాం, సలా ప్రారంభించడానికి ముందు మొట్టమొదటిసారిగా పలకబడి అల్లాహ్ అక్బర్ తక్బీర్ అనుకున్నాం. రైట్? అది కాక మిగతా నమాజ్లో వచ్చేటువంటి తక్బీర్లన్నీ, నమాజ్లో మిగతా ఎన్ని చోట్ల అల్లాహ్ అక్బర్ అని పలకబడతాయో అవన్నీ కూడా వాజిబాత్ అనమాట. వాజిబ్ అంటే తప్పనిసరిగా చేసి తీరవలసినటువంటి పని అది. ఫజ్ అనమాట. రుకులో సుబ్హాన రబ్బియల్ అజీమ్ అని పలకడం. రుకు నుంచి లేచి నిలబడుతూ సమీ అల్లాహు లిమన్ హమీదా అని పలకడం. 4 రుకు స్థితి నుంచి లేచి నిలబడి రబ్బనా వలకల్ హమ్ద్ అని ఉచ్చరించడం. 5 సజ్దా స్థితిలో సుబ్హాన రబ్బియల్ ఆలా అని ఉచ్చరించడం. 6 రెండు సజ్దాల నడుమ స్థిమితంగా కూర్చునే స్థితిలో రబ్బి ఫిర్లీ అని ఉచ్చరించడం. 7 మొదటి తషహుద్ కొరకు కూర్చునడం. మొదటి తషహుద్ అనంటే 3 రకాతుల నమాజ్ అయినట్లయితే రెండవ రకాతులో మొదటిసారిగా మీరు అత్తహయాతుల్ ఇలాహి చదువుతారు. అది మొదటి తషహుద్ అవుతుంది. నాలుగో రకాతులో 4 రకాతుల నమాజ్ అయినట్లయితే రెండవ రకాతులో మీరు మొట్టమొదటిసారిగా పఠించేటువంటి తషహుద్ అత్తహయాతుల్ ఇలాహి ఏదైతే ఉందో దాన్ని మొదటి తషహుద్ అని అంటాం. అర్థమైందా? మొదటి తషహుద్లో కూర్చోవడం, మొదటి తషహుద్ అత్తహయాతుల్ ఇలాహి పఠించడం. కూర్చోవడం మాత్రమే కాకుండా అది పఠించాలి కూడా అనమాట. ఓకేనా? అది వాజిబ్ అనమాట. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాజిబ్ విషయాన్ని వదిలేస్తే అతని సలా పూర్తి కాదు. అతడు ఘోరమైన ఏంటి ఉద్దేశపూర్వకంగా వదిలేస్తే, అర్థమైంది, ఉద్దేశపూర్వకంగా ఇది వాజిబ్ అని తెలిసి కూడా వదిలేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రుకులో మీరు ఆ, సుభా సుభాన రబ్బియల్ అజీమ్ సుభాన రబ్బియల్ అజీమ్ సుభాన రబ్బియల్ అజీమ్ అని పలకడం.
ఇది వాజిబ్. మీకు అది సుబ్హాన్ రబ్బియల్ అజీం పలకడం వాజిబ్ అని తెలిసి కూడా కేవలం అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి ఆ, మోకాళ్ళ మీద రెండు చేతులు ఉంచుకొని మళ్ళీ సమీ అల్లాహు లిమన్ హమీదా అని లేచి నిలబడ్డారనుకోండి, సుబ్హాన్ రబ్బియల్ అజీం పలకడం వాజిబ్ అని తెలిసి కూడా పలకకుండా మీరు లేచి నిలబడ్డారనుకోండి, అలాగా ఉద్దేశపూర్వకంగా వదిలేసినట్లయితే అది ఘోరమైన పాపం చేసినవాడు అవుతాడు. దానికి అతడు తౌబా చేయాలి, ఆ నమాజ్ను తిరిగి ఆచరించాలి. అక్కడి నుంచి కాదు, తిరిగి ఆచరించాలి. ఉద్దేశపూర్వకంగా వదిలేసినట్లయితే తౌబా చేయాలి, ఆ నమాజ్ని తిరిగి ఆచరించాలి. అలా కాకుండా మర్చిపోయి ఎవరైనా వదిలేసినట్లయితే, మర్చిపోయి ఏదైనా ఎవరైనా వదిలేసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అర్కాన స్థలాల్లో చెప్పుకున్నట్లుగా అక్కడి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. అది నమాజ్ను అతను కొనసాగించాలి. అర్థమైందా? నమాజ్ను అతను కొనసాగించి చివరిన సజ్దా సహు చేసి నమాజ్ను పూర్తి చేయాలి. కానీ అర్కాన్లలో మనం ఏం చూసాం? ఏదైనా ఒక అరకాను మర్చిపోయి మనం వదిలేసినట్లయితే, తర్వాత గుర్తొచ్చినట్లయితే మనం ఏం చేయాలి? ఎక్కడైతే మర్చిపోయామో అక్కడి నుంచి మొదలుపెట్టి మిగతా నమాజ్ని పూర్తి చేయాలి. ఓకేనా? చేసి నమాజ్ చివరిన సజ్దా సహు చేసి నమాజ్ని పూర్తి చేయాలి. కానీ వాజిబాత్లలో ఏదైనా విషయాన్ని మర్చిపోతే ఎక్కడైతే మర్చిపోయామో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. నమాజ్ను కొనసాగించాలి. కొనసాగించి నమాజ్ చివరన సజ్దా సహుతోని నమాజ్ను పూర్తి చేయాలి అన్నమాట. క్లియర్? ఆ విధంగానే సున్నన సలా, ఇది సున్నన సలా అనమాట. నమాజ్లో సున్నత ఆచరణలు. కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచి రెండు చేతులను గుండెలపై కట్టుకోవడం, ఇది సున్నత్ విషయం అనమాట. అర్థమైందా? వాజిబ్ కాదు, ఇది సున్నత్ విషయం ఇది. ఆ విధంగా దువా అల్ ఇస్తిఫ్తా పఠించడం. దువా అల్ ఇస్తిఫ్తా అంటే నమాజ్ అల్లాహ్ అక్బర్ అని పలికిన తర్వాత మనం చదివేటువంటి దువా. ఏది? సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక వతబారక అస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్, ఈ దువా. లేకపోతే ఇంకా ఏది ఇందాక మనం చెప్పుకున్నటువంటి దువాలలో ఏదైనా సరే, అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ, అది కానీ, ఇన్ని వజ్జహతు వజ్హలిల్లది కానీ, రైట్? ఈ దువాలలో ఇవన్నీ కూడా దువా అల్ ఇస్తిఫ్తా అనబడతాయి. అర్థమైందా? ఈ దువా అల్ ఇస్తిఫ్తా అల్లాహ్ అక్బర్ అని పలికిన తర్వాత పఠించేటువంటి దువా కూడా అది సున్నత్ విషయమే. ఓకేనా? తర్వాత తక్బీర్ ను పఠిస్తూ రెండు చేతులను పైకెత్తడం, అల్లాహ్ అక్బర్ అని పఠిస్తూ రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ఎత్తడం, తర్వాత లేదా చెవులకు సమాంతరంగా ఎత్తడం, ఇది కూడా సునన్ అసలా లోని విషయం అనమాట. తర్వాత సూర ఫాతిహా తర్వాత మరొక సూర పఠించడం, సూర ఫాతిహా తర్వాత మరొక సూర పఠించడం, లేదా సూర ఫాతిహా తర్వాత ఖురాన్లోని కనీసం ఒక మూడు ఆయతులు అంతా పఠించడం, ఇది ఇది కూడా ఆ, ఇది ఆ, మ్, ఇది నమాజ్లోని సున్నన సలాలోని విషయం అనమాట. అదేవిధంగా చివరి తషహుద్ తర్వాత చదివేటువంటి దువా, చివరి తషహుద్ తర్వాత చదివేటువంటి దువా మస్నూనా అని అంటాం దాన్ని. ఏది? అత్తహాతులిల్లాహి తర్వాత దరుద్ ఇబ్రాహిం అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదీన్ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదీన్ తర్వాత చదివేటువంటి దువాలు ఏవైతే ఉన్నాయో, అర్థమైందా? ఏది? అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మిన్ అదాబి జహన్నం ఓ మిన్ అదాబిల్ ఖబ్ర్ ఓ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి ఓ మిన్ ఫిత్నతిల్ మసీహి దజ్జాల్. ఈ ఈ దువా తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాం చెప్పేవారు అనమాట సాధారణంగా. కానీ ఈ దువా తర్వాత కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దువాలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది అది. సో అంటే ఇది తషహుద్లో చివరి 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 రకాతులో అత్తహాతులిల్లాహి అల్లాహమ్మ సల్లి అలా అల్లాహమ్మ బారిక్ అలా తర్వాత పఠించబడేటువంటి దువా ఏదైతే ఉందో అది కూడా ఇది సున్నత్ ఆచరణలోని విషయం అనమాట. ఎవరైనా ఏదైనా సున్నత్ విషయాన్ని వదిలేస్తే అతడు సలా చివరన సజ్దా సహు చేయవలసిన అవసరం లేదు, అతని సలా పూర్తవుతుంది. ఓకే? ఇది అల్హమ్దులిల్లా నమాజ్లో అర్కాన సలా, వాజిబాత్ సలా, తర్వాత సునన్ సలాకు సంబంధించినటువంటి డిస్కషన్ అనమాట. ఇన్షాల్లా వచ్చే శుక్రవారం ఒక శుక్రవారం మాత్రమే మనకుంది. ఆ శుక్రవారం నాడు ఇన్షాల్లా మనము ఈ నమాజ్ యొక్క టాపిక్ని, నమాజ్ను భంగపరిచేటువంటి విషయాలు, ఆ తర్వాత నమాజ్ యొక్క ఆచరణ, నమాజ్ను భంగపరిచేటువంటి విషయాలతోని ఈ యొక్క సిలబస్ మీద పూర్తవుతుంది ఇన్షాల్లా. ఆ, మీకు ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో, ఉన్నారా? అల్హమ్దులిల్లా సార్. అల్హమ్దులిల్లా. సార్, మీరు చెప్పారు కదా సలాం చెప్తే తప్పనిసరిగా రిప్లై ఇవ్వాలని, కానీ కొంతమంది అసలు రిప్లై ఇవ్వరు సార్. వాళ్ళ అభిప్రాయం ఏమై ఉంటుంది? అంటే వీళ్ళకి దువ్వ ఇవ్వకూడదు అని చెప్పేసి ఉంటుందా, లేకుంటే ఏంటి వీళ్ళకి సమాధానం చెప్పేదని ఉంటుందా? నాకు అదే పెయిన్ గా అనిపిస్తుంది సార్. సలాం చెప్తానా, రిప్లై ఇవ్వరు.
కానీ ఓకే. సలాం వ్యాప్తి చేయాలి కదా, అది చిన్న విషయం కూడా ఎందుకు ఆచరించాలో అర్థం కాదు. అందుకనే ఇటువంటి క్లాసెస్కి అటెండ్ అయితే మనకు తెలియని చాలా విషయాలు, మనము మన ఆచరణలో మనం చేస్తున్నటువంటి తప్పులు అవి మనకు అర్థమవుతాయి. అటువంటి వాళ్ళను మనము ఇన్షాల్లా ఆ, ఇలాంటి క్లాసెస్కి అటెండ్ అయ్యేలా ఆ, ప్రయత్నించాలి. మనం వాళ్ళ కొరకు దువా చేయాలి. ఇంక మనం ఏం చేయగలం? వాళ్ళ మనసులో ఏ ఉద్దేశం ఉంది, ఏ నియత్తోని వాళ్ళు మీకు జవాబు ఇవ్వట్లేదు అనే దాని గురించి మనం చెప్పలేం కదా. వీళ్ళు రైట్. తెలియని వాళ్ళు ఏం కాదు సార్, ధార్మిక తెలియని వాళ్ళే, జ్ఞాపంలో ఉన్న ధార్మిక వాళ్ళే, జ్ఞానం అయినా కలిగిన కూడా అలా వాళ్ళే చేస్తున్నారు. సార్, ధార్మిక జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళే చెప్పేది, తెలియని వాళ్ళు కూడా కాదు. అల్లా అమలే అల్లా లేదు సార్, ఏం అల్లా అల్లాహ్ చేద్దాం. తాలా వారికి హిదాయత్ ఇవ్వగాక. హిదాయత్ అంటే ఏది? ధార్మిక జ్ఞానాన్ని పొందడం కాదు. హిదాయత్ అంటే పొందినటువంటి ధార్మిక జ్ఞానాన్ని ఆ, అమలు చేసేటువంటి అవకాశం ఇవ్వడం కూడా హిదాయత్ కిందకే వస్తుంది. అది ధార్మిక జ్ఞానం కలిగి ఉండి వాళ్ళు అలా చేస్తున్నారంటే అస్తగ్ఫిరుల్లాహ్ అది అది చాలా ఘోరమైనటువంటి విషయం. అది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సుబ్హానల్లాహ్, సలాం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ అంటే ఇస్లాంలో అది ఆ, ఇందాక మనం డిస్కస్ చేసాం. ఇంక మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అది కానీ సలాం చేయడము, సలాంని వ్యాప్తి చెందింపజేయడం అనేటువంటిది ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో ఉన్నటువంటి విషయం అనమాట. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు సార్. వాలేకుం సలాం రహమతుల్లాహి బరకాతు. చెప్పండి చూస్తాను. ఈ సనా పఠించడం గురించి అంటే ఆ, బా ఈద్ బైన కథాయ అన్న సనా ఒకటి, ఇది మామూలు సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక తబారకస్ముక అనేది ఒకటి. అంటే ఇది ఒకటేసారి ఒకటి కాకుండా అది ఇది మార్చి చదువుతూ ఉండాలి అన్నటువంటి మాటగా సార్ చెప్పారు. అవును. అంటే మీరు ఈ ఈ దువాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి దువాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు హిస్నుల్ ముస్లింలో నమాజ్ ప్రారంభించడానికి చదివేటువంటి దువాల కేటగిరీలో మీకు కనిపిస్తాయి. వాటిని మీరు మెమరైజ్ అవును. చేశారనుకోండి, దాన్ని ఏమంటారు, హిఫ్జ్ చేశారనుకోండి ఆ దువాలని, మీరు జోహర్ నమాజ్ను ప్రారంభించడానికి ముందు ఇది సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక వ తబారక అస్ముక వ తఆలా జద్దుక వలా ఇలాహ గైరుక అని ప్రారంభించారు. అల్హమ్దులిల్లా. అసర్ నమాజ్లో అల్లాహ్ అక్బర్ అన్న తర్వాత అల్లాహుమ్మ బాయిద్ బైని అని ఆ దువాని పఠించి నమాజ్ను స్టార్ట్ చేయడం. అర్థమైందా? మళ్ళీ వేరే నమాజ్లో వేరే దువా పఠించడం. ఇలాగా మనం ఒక దువాకే స్టిక్ ఆన్ అయి ఉండకుండా ఈ విధంగా మనము ఆ, ఆచరించినట్లయితే అల్హమ్దులిల్లా మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రతి సున్నత్పై ఆచరించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ని జీవింపజేసి ఉంచిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఉమ్మత్ మొత్తం కూడా ఒకటే దువాని కంటిన్యూ చేస్తున్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించి చూడండి. ఉమ్మత్ మొత్తం కూడా సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక వ తబారక అస్ముక వ తఆలా జద్దుక వలా ఇలాహ గైరుక, ఉమ్మత్ మొత్తం కూడా ఈ ఒక్క దువానే పఠిస్తూ ఉందనుకోండి. ఒక 10-20 సంవత్సరాల తర్వాత మిగతా దువాలు కూడా ఉన్నాయనే ఆ విధంగా క్రమక్రమంగా అంతరించిపోతుంటుంది అనమాట. అలా కాకుండా ఎక్కడైతే ఒక ఆచరణకు సంబంధించి సహీ హదీసుల ద్వారా సహీ హదీసుల ద్వారా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క 2-3 విధానాలు ఆచరణలో మన ముందుకు వచ్చినట్లయితే ఆ 2-3 విధానాలను కూడా మనకు సమయం దొరికినప్పుడల్లా ఆచరించడం అది ఉత్తమం అనమాట. అసలు ఆచరించకపోతే అది మర్చిపోతారు అంటే సార్. జజాకల్లాహ్ ఖైర్ సార్ సార్. అర్థాన్ని గ్రహిస్తూ నమాజ్ చేస్తే నమాజ్ అవుతుందని కొంతమంది అంటూ ఉంటారు సార్. అంటే వాటి అర్థం తెలుసుండాలి మీకు. ఆ అర్థాన్ని గ్రహిస్తూ మాత్రమే నమాజ్ చేయాలి, అలా అయితేనే నమాజ్ మీకు నమాజ్ అవుతుంది అని వినండి చెప్పేసి అంటూ వినండి ఉంటారు కొంతమంది. ఉమ్, వినండి. అర్థాన్ని చెప్పండి. అర్థాన్ని గ్రహిస్తూ నమాజ్ని ఆచరించడం ఉత్తమం అది. కానీ తప్పనిసరిగా మీరు అర్థాన్ని గ్రహిస్తూనే నమాజ్ను ఆచరించాలి, లేకపోతే నమాజ్ కాదు అనడం అది తప్పు అనమాట. అర్థమైందా? అందుకని జీ అందుకని సార్, ఇది ఎందుకు ఉత్తమం అంటున్నాం అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం అవుతున్నది అయినప్పటికీ నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కూడా ఖురాన్ మొత్తం కూడా బై హార్ట్ అయి ఉండదు. నంబర్ వన్ ఒకటి. రెండవది మన ఆ, ఇది హిఫ్జ్ చేసినటువంటి హాఫిజే ఖురాన్ ఎవరైతే ఉన్నారో వారు కేవలం హిఫ్జ్ మాత్రమే చేయగలరు, చేసి ఉంటారు. తప్పితే వాళ్ళు హిఫ్జ్ చేసిన దాంట్లో మీరు ఏదైనా ఒక సూరాన్ని తీసుకుని దాని అర్థాన్ని చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేరు.
అర్థమవుతున్నదా? కనుక ఖురాన్ను పఠించడం ముఖ్యం. నమాజులో ఖురాన్ యొక్క పఠనం ముఖ్యం. ఎందుకంటే ప్రతి అక్షరానికి కూడా అల్లాహ్ తాలా 10 అజరులను ప్రసాదిస్తాడు. అది ఖురాన్ పఠనం ముఖ్యం. ఖురాన్ని అర్థం చేసుకొని పఠించడం అది ఉత్తమం. అర్థమైందా? కనుక నమాజులో ఖురాన్ పఠనం అనేది ముఖ్యం తప్పితే దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే మీరు నమాజ్ని ఆచరించాలి. అలా అర్థం తెలియకపోతే మీరు మీ యొక్క నమాజ్ పూర్తి కాదు అనడం సరికాదనమాట. దానికి ఎటువంటి దలీలు కూడా లేదు అది. దీన్ని ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? నమాజులో ఉండగా దాసుడు తన ప్రభువుతో సంభాషిస్తూ ఉంటాడు అని, లేదా నమాజులో ఉండగా దాసుడు తన ప్రభువుకు ఎదురుగా నిలబడి ఉంటాడు అనేటువంటి హదీసులు ఉన్నాయి మనకు. అది అర్థమైందా? సో మీరు కనుక ఆ, దీన్ని ఈ యొక్క ఖురాన్లో ప్రతి సూరాలను పరిశీలించినట్లయితే ఖురాన్లో అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశిస్తూ ఆయన్ని అడ్రస్ చేస్తూ, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ, నీవు ఈ విధంగా ఆచరించు, నీవు ఈ ప్రజలకు ఈ విధంగా బోధించు అనేటువంటి ఆ, మ, ఆ, ఏది ఆ స్టైల్లోని ఖురాన్ మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిందనమాట. అదే మీరు చదువుతున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ అర్థంతో మీరు చదువుతున్నట్లయితే అల్లాహ్ తాలాతోని మీరు సంభాషిస్తున్నట్లే లెక్క, లేదా అల్లాహ్ తాలా మీతో సంభాషిస్తున్నట్లు లెక్క అనమాట. అర్థమవుతున్నదా? అంటే మీరు పఠిస్తున్నటువంటి ఆ భాగం, ఆ ఖురాన్లోని భాగం కానివ్వండి, మీరు పఠిస్తున్నటువంటి రెండవ సూరా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్, దాని యొక్క భావం మీకు తెలిస్తే దాని అర్థం ఏంటంటే అల్లాహ్ తాలా మీతోని సంభాషిస్తున్నాడు, మీరు అల్లాహ్ తాలా బయాన్ చేస్తున్నారు. రైట్? ఇది యాక్చువల్గా సుహానల్లా ఆ స్థితిని పొందగలగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అనమాట. కానీ అలా కాకుండా నమాజ్లో ఖురాన్ పఠనం అనేటువంటిది ముఖ్యం. ఓకేనా? అది మీరు జీ అది సార్. సలా ఏది ఏది మీరు చదువుతున్న దాని అర్థం ఏంటో మీకు తెలియకుండా మీరు నమాజ్ చేస్తే మీ నమాజ్ కాదు అంటే దానికి దలీల్ కావాలి. అటువంటి దలీల్ ఏది కూడా లేదు. ఓకేనా? ఓకే ఓకే సార్. రైట్, అల్హమ్దులిల్లా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? है सर, लेकिन मैं बाद ही पूछती सर। अभी पूछो, बाद में फिर आपको कहाँ टाइम मिलेगा? ఖైర్, చలో ఠీక్ హై ఇన్షాల్లా. టైం కూడా అవుతున్నది కదా మీకు ఇక్కడ. ఆ, जी सर, इसलिए टाइम वक्त होती है ना, इसलिए। ఆ, ఓకే ఓకే, తర్వాత నెక్స్ట్ వీక్ అడగండి ఇన్షాల్లా. ఆ, जी మీకు सर। అక్కడ టైం కూడా అవుతున్నది కదా నమాజ్ కొరకు. మరి ఈ వారం మనం ఇక్కడ ఆపుదాం, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఇన్షాల్లా. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.